ప్రభువైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. మరోసారి దేవుని యొక్క వాక్యంలోంచి ఆయన మనతో మాట్లాడే ప్రతి ఉపదేశాన్ని మనల్ని సిద్ధపరచడానికి ఆయనకున్నటువంటి భవిష్యత్ ప్రణాళికలను, ఆయన ఏమై ఉన్నాడో ఆయన సంపూర్ణతను మనం గుర్తు చేసుకుంటూ 5BX స్పిరిచువల్ సిరీస్లో విశ్వాస జీవితంలో అంటే భూమి మీదకి వచ్చినటువంటి ప్రతి వ్యక్తి సిద్ధపడి ఒక పీరియడ్ ఆఫ్ టైం అంటే కొంతకాలము నిర్దేశకంగా భూమి మీద బ్రతికి జీవించి తదుపరి ఆయన యొక్క నిర్ణయకాలం ముగిసిన వెంటనే అతడు తన రాజ్యానికి వెళ్ళిపోతాడు, లేక తన దేశానికి తన ఏర్పాటు చేయబడినటువంటి ఆ గమ్యానికి చేరిపోతాడు. ఆ గమ్యం తెలుసుకోవటానికి మతాలు ఉపయోగపడవు, కానీ విశ్వాసమే ఉపయోగపడుతుంది. ఈరోజు మతములు అన్నీ కూడా లోక సంబంధమైనటువంటి విషయాలలో రకరకాల భేదాలను, రకరకాల అభిప్రాయాలను, రకరకాల నమ్మకాలను పుట్టుకొస్తాయి. కానీ మార్గం మాత్రం ఒకటే ఉంటుంది. ఆ మార్గమే సర్వోన్నతమైనటువంటి మార్గం, నిన్ను నడిపించేదిగా మారుతుంది. అందుకే క్రైస్తవ్యం ఎక్కడ కూడా మతం అనేటువంటి ప్రస్తావన లేదు, అది మార్గము అనేటువంటి ప్రస్తావనతో మన బ్రతుకులను నడిపించేటువంటి ఒక స్పష్టమైనటువంటి దారిగా మారుతుంది. ఈ దారిలో విశ్వాసి జీవితంలోనికి యేసుక్రీస్తుని రక్షకుడిగా ఒప్పుకోవటం, నమ్మటం, ఏదైనా పరిస్థితిని బట్టి గ్రహించటం, తెలుసుకున్న తర్వాత యేసుక్రీస్తుని తన స్వంత రక్షకుడిగా అంగీకరిస్తాడు. అంటే దేవుడు అని తెలుసుకోవటం ఒక ఎత్తు అయితే, నాకు దేవుడు, నాకు ప్రభువు, నాకు రాజు అని ఒప్పుకోవటం ఒక ఎత్తు. నాకు అనేటువంటి వ్యక్తిగతమైనటువంటి దేవత్వపు శక్తిని ఆపాదన చేసుకున్న తర్వాత ఆ మనిషి ఆయన చెప్పినటువంటి దేవుని యొక్క స్వరూపం నుంచి మనకు ఇవ్వబడినటువంటి ప్రతి ఆజ్ఞ, ప్రతి మాట, ప్రతి హెచ్చరిక, ప్రతి కట్టడ, ప్రతి నిబంధన తీసుకుంటాడు. ఎందుకంటే దేవుని యొక్క సంపూర్ణత క్రీస్తు యేసునందు ఉంది అని బైబిల్ చెప్తుంది. సో ఆ యేసుక్రీస్తు ద్వారా ఈ లోకానికి సుపరిచితమైనటువంటి ప్రతి ఒక్క మార్గము కాలగమనంలో అనేక కాలాల నుంచి ప్రకటించబడుతూ వస్తుంది. దాన్ని అక్షరలిపి ద్వారా కూడా గ్రంథస్థం చేయబడి పుస్తక రూపంగా బైబిల్ పరిశుద్ధ గ్రంథంగా, పవిత్ర వాక్యంగా, పవిత్ర గ్రంథంగా, రకరకాల పుస్తకాలుగా మనకి పవిత్ర లేక పరిశుద్ధత, హోలీ అనే పదంతో మనకి ఏర్పాటు చేయబడినటువంటి పుస్తక సాహిత్యాలు. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని సాహిత్యంలో నుంచి కానీ లేక లేఖనాల నుంచి కానీ చూసుకుంటూ మనిషి జీవితం ఎలా జీవించాలి అనే దానికి కొంతకాలం యేసుక్రీస్తు వారు చూపించినటువంటి 33.5 సంవత్సరాల వ్యక్తిగత జీవితం ఒక ఎత్తు అయితే, ఆయన మరణానంతరము ఆయనను వెంబడించిన, ఆయన చేత పిలువబడిన, ఆయన చేత ఏర్పాటు చేయబడినటువంటి శిష్యులు దాన్ని కొనసాగించినటువంటి ప్రక్రియ నేటి కాలం వరకు కొనసాగుతూ ఉంది. ఇక ఈ రెండవ ప్రక్రియలో భాగంగానే మనుషులు తప్పిపోకుండా, జారిపోకుండా, నిరుత్సాహపడకుండా, కృంగిపోకుండా, తొలగిపోకుండా, నీతి బాహ్యమైన తప్పులు చేయకుండా పరిశుద్ధమైన జీవిత మార్గంలోకి నడవటానికి దేవుని దగ్గర నుంచి పంపబడినటువంటి దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ ద్వారా ప్రతి ఒక్కరిని కూడా నడిపించాలని దేవుని యొక్క ఉన్నత సంకల్పం అయింది. ఈ పరిశుద్ధాత్మని ద్వారా నడిపించబడుతున్నటువంటి భక్తి క్రమంలో ప్రతి ఒక్కరి యొక్క జ్ఞానము, ఆలోచన, బలము, వివేచన, గ్రహింపు శక్తి, మిక్కిలి వారికి ఉన్నటువంటి లోక సంబంధమైన విజ్ఞానము అంటే చదువుకోవటం ద్వారా, గ్రహించడం ద్వారా, పరిశీలన ద్వారా, దృక్పథాల ద్వారా వచ్చినటువంటి విజ్ఞానాన్ని, వీటిని సవాలు చేస్తూ దేవుని యొక్క పరిశుద్ధత కలిగినటువంటి సంపూర్ణతలోనికి దేవుని ఆత్మ ప్రత్యక్షత నడిపిస్తాడు. సో వాటి మధ్య ఉన్నటువంటి జ్ఞానమును బట్టి మనం విర్రవీగిపోవాల్సిందేం లేదు, కానీ ఆ పసిబాలురకు జ్ఞానమును విడుదల చేసి జ్ఞానులకు జ్ఞానమును మరుగు చేయగలిగిన దేవుడు. కాబట్టి ఆ దైవత్వపు యొక్క సంపూర్ణత క్రీస్తు ద్వారా మాత్రమే, పరిశుద్ధ వాక్యం ద్వారా మాత్రమే వాటిని గ్రహించగలుగుతాం. ఆ గ్రహింపులో ఒక భాగంగా ఖచ్చితంగా విశ్వాసి రక్షణ పొందుతూ సేవకుని యొక్క బోధలో నుంచి, సేవకుని యొక్క చేతుల క్రింద నుంచి, సేవకుని యొక్క సాహచర్యంలో నుంచి, సేవకుని యొక్క సహవాసంలో నుంచి కొన్ని విషయాలను గ్రహించుకుంటాడు. ఇది ప్రక్రియ. పరిశుద్ధ గ్రంథం ఏర్పాటు చేయబడినటువంటి ఒక దైవ క్రమం. దీన్ని మార్చడానికి ఎవరి వల్ల కాదు. ఇది కాకుండా మరొక రకమైనటువంటి ఏదైనా బోధిస్తే అది దేవుని వాక్యానికి వ్యతిరేకమైనటువంటి బోధ అవుతుంది, అది తప్పుడు బోధ అవుతుంది, దుర్బోధ అవుతుంది. కాబట్టి దైవ వాక్యానుసారమైనటువంటి పద్ధతిలో ఆ బోధకు ఒక చక్కటి పేరు ఏంటంటే అపోస్తుల బోధనా క్రమము అని అంటారు. అంటే యేసుక్రీస్తు ద్వారా అపోస్తులకు బోధించబడినప్పుడు అపోస్తులు తమ తదుపరి తరాలకు వారు నేర్పించి అందించినటువంటి దైవక్రమం. దీనిలో భాగంగానే సహవాసంలోకి చేరిన తర్వాత ఒక్కొక్క అనుభవంలోనికి, వాక్య పరిశీలనలో నుంచి వెళుతూ పరలోకపు ప్రార్థనను తన వ్యక్తిగత జీవితంలో అనుదిన ప్రార్థనగా మార్చుకుంటాడు అనే అంశం దగ్గరకు వచ్చి ఆగాం. పరలోకపు ప్రార్థన ఏంటి అని అంటే, దేవుని నామమును తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ ఇష్టమైన, చిత్తమైన, నీ జ్ఞానమైన అధికారము పరలోకము మీద నెరవేరుచున్నట్లు భూమి మీద నా జీవితంలో కూడా, నా హృదయంలో, నా కుటుంబంలో, నా పరిచర్యలో, నా ఉద్యోగంలో, నా వ్యాపారంలో, నా వ్యవహారంలో, నా అనుదిన చర్యలలో
కలుగునుగాక, నెరవేరునుగాక, ఆయన అభీష్టము నాకు జరుగునుగాక అనే ప్రార్థన దగ్గర ఆగాం. ఎప్పుడైతే ఈ ప్రార్థన మనిషి జీవితంలో అనుదినము నీ చిత్తము నాకు జరుగునుగాక అని అడుగుతామో ఇక్కడ ఒక సమస్య వస్తుంది. ఏంటంటే ఫస్ట్గా నీ చిత్తాన్ని దేవుడు ఆపేస్తాడు. దేవా నీ చిత్తము నాకు జరగాలి అని నువ్వు అడిగితే నీ ఇష్టాన్ని ముందు ఆపుతాడు. నీ ఇష్టము, నీ కోరిక, నీ ఆలోచన, నీ ఉద్దేశ్యము, నీ జ్ఞానము, నీ అభిమతము, నీకు నచ్చిన, నీకు కోరుకున్న, నీవు ఎదురు చూస్తున్నా, నీవు ఆనందించబోతున్నా, నీవు పొందుకోబోతున్నా అన్నిటినీ ఓ పుస్తకం మూసినట్టు మూస్తాడు. ఎందుకు? ఆ వ్యక్తి జీవితంలో ప్రధానమైనటువంటి విషయం ఏం కావాలి? ఆయన ఇష్టము భూమి మీద నా హృదయంలో, నా జీవితంలో, నా ఇష్టంలో జరగాలి. ఈ కాంక్షాపూర్వకమైనటువంటి భక్తి ప్రారంభమయ్యేటప్పటికీ మనం నేర్చుకున్నట్లుగా కొన్ని పరిస్థితుల్లో మనిషి దేవుని కొరకు ఎలా ఉంటాడనేది నేర్చుకున్నాం. మొదటిగా ఆత్మీయ ఆకలి కలిగి ఉంటాడు, రెండవదిగా అవమానపు పాత్రను తీసుకుంటాడు, మూడవది శిక్షకు పాత్రుడిగా ఉంటాడు అని నేర్చుకున్నాం. ఈరోజు మరికొంచెం లోపలికి వెళ్ళటానికి మనకు దేవుని యొక్క ఉద్దేశ్యమైన చిత్తము జరుగునుగాక అని అడుగుదాం. ఇక్కడ మీలో చాలామంది రెండు రకాలైనటువంటి వ్యక్తులను మనం చూస్తాం. మొదటి తరపు వ్యక్తులు ఆ పరిస్థితి ఎలా ఉంటుందంటే, దేవా నీ ఇష్టము జరుగునుగాక, నీ చిత్తము జరుగునుగాక అని చెప్పినటువంటి వ్యక్తులే సైమల్టేనియస్గా మరొక మాట ఏం చేస్తారంటే వాళ్ళ లిస్ట్ ఆఫ్ కోరికలన్నీ ఇచ్చేస్తారు. దేవునికి ఒక బార్ లిస్ట్ ఇచ్చేసి, అయ్యా ఇదిగో నెంబర్ 1 ఇది, నెంబర్ 2 ఇది, 3, 4, 5, 6, 10, 20, 30, 50, 100 ఇదిగో కోరికలు, ఈ లిస్టులో నీ ఇష్టమే జరిగించు అని అడుగుతావు. తప్పులేదు. నీ కోరికలన్నీ కోరి నీ ఇష్టం నెరవేర్చు అని అడగడం ఎప్పటికీ తప్పు కాదు. అయితే నీవు దేవుని ఇష్టము నెరవేర్చునుగాక అని నువ్వు అడిగినటువంటి విషయానికి నా కోరికల లిస్టులో ఏవి పొందుకోకపోయినా ఆయనకు ఇష్టమైన దానిని నేను తీసుకుంటాను అని నువ్వు చెప్పావా? దేవునికి నోటితో మాట్లాడేసావా? ఇప్పుడు మీరు అడిగారు, ప్రభువా, ఉదాహరణగా మాట్లాడుతున్నాను, ఉదాహరణగా మాత్రమే, ప్రభువా ఇదిగో నా బిడ్డ, ఈ బిడ్డని నువ్వు ఇంజనీరింగ్ చదివించి ఐఏఎస్ టాపర్గా, ఐఈఎస్ ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్లో టాపర్గా వచ్చేసి వీడు కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్ స్టేజ్కి సంబంధించినటువంటి ఆ పరిపక్వతలో ప్రభువా ఈయన్ని దీవించు అని నువ్వు అడిగావు. వెంటనే రెండో చిత్తం ఏంటంటే, అయినా ప్రభువా ఇది నా కోరిక, నీ ఇష్టమే నీ చిత్తమే జరుగునుగాక అని అడిగావు. ఈ రెండు మాటలు చెప్పావు. మొదటిది నీ ఉద్దేశము, నీ కోరిక, నీ హృదయపూర్వకమైనటువంటి మంచి ఆలోచన, దేవుని యొక్క ఉద్దేశం జరుగునుగాక అన్నావు. ఇప్పుడు ప్రభువు మొట్టమొదటిగా ఆ వ్యక్తి జీవితంలో ఐఏఎస్ అటెంప్ట్ చేసినప్పుడు ఫస్ట్ అటెంప్ట్ ఫెయిల్ అయ్యాడు. మదర్గా లేక ఆ పిల్లవాడికి నువ్వు ఇచ్చినటువంటి బూస్టింగ్, నువ్వు ఇచ్చినటువంటి ఇంప్రెషన్, లేక నువ్వు ఇంకా చాలా చెప్పాలంటే నీ కొడుక్కి నువ్వేం చెప్పేస్తావంటే, నేను ప్రార్థన చేయించాను, నీకు ప్రార్థన చేసేసుకో, నేను చేసేస్తున్నాను, నేను ఉపవాసం ఉండిపోయాను, అయ్యగారు ప్రార్థన చేశారు, ఆల్ టికెట్ మీద నూనె పెట్టి ప్రార్థన చేసాం, ఆల్ టికెట్ మీద కాకుండా నీకు ఇలా జరిగింది అలా జరిగింది ఇవన్నీ చెప్పి నీకు ఎలాగైనా వచ్చేస్తారా అని విశ్వాసంతో పోగేసి పడతావు. ఆడు ఫస్ట్ అటెంప్ట్ ఫెయిల్ అయ్యాడు. ఫెయిల్ అయిన వెంటనే నీకు విశ్వాసం ఉంటుంది కానీ నీ కొడుకు అంత విశ్వాసం ఉంటుంది. ఎందుకంటే ఆ కష్టపడినోడు ఆడు కదా, చదివినోడు ఆడు కదా, ఆడు కష్టపడ్డాడు కాబట్టి ఫలితం ఎక్స్పెక్ట్ చేస్తాడు. నువ్వు కళ్ళు మూసుకుని దేవుని మీద విశ్వాసం ఉంచావు కాబట్టి నీ ఫలితం విషయంలో నీకు ఇంకోసారి ఉంటుంది అన్నటువంటి నిరీక్షణ ఉంటుంది. వాడికి ఉండదు. వాడు వెంటనే నీ మీద తిరుగుబాటు చేస్తాడు. తిరుగుబాటు చేసినప్పుడు లేదురా అలా కాదు, నీకు ఎలాగైనా వస్తుంది అంటే, ఏట వస్తుంది, నేను ఎంత కష్టపడ్డాను చూడు, ఇదిగో 4 మార్కుల్లో పోయింది, ఇలాగలాగానే ఆ పిల్లడికి నీకు చాలా ఆర్గ్యుమెంట్ వస్తుంది. మరికొద్ది సంవత్సరం తర్వాత వాడికి సెకండ్ అటెంప్ట్కి వెళ్ళాడు. సెకండ్ అటెంప్ట్లో కూడా సేమ్ విశ్వాసం. ఇంతకుముందు పాస్టర్లకి చెప్పావు, కొత్త పాస్టర్లు దొరుకుతారు ఈ లోపు. వీళ్ళందరూ కూడా భక్తితో విశ్వాసంతో ప్రార్థన చేస్తారు. నీకెందుకు నీ కొడుకు వచ్చేస్తాడనేసి అడ్వాన్స్డ్ ప్రవచనాలు చెప్పేటువంటి కొంతమందిని కూడా నువ్వు వెతుక్కుంటావు, వాళ్ళు కూడా ప్రవచనాలు ఇచ్చేస్తారు. సెకండ్ అటెంప్ట్లో ఆడు ఫెయిల్ అవుతాడు, పోయింది. రెండో అటెంప్ట్ పడిన లాస్ట్ అటెంప్ట్, మూడో అటెంప్ట్ మాత్రమే ఉంటుంది, తర్వాత చేయడానికి అవ్వదు, ఆడి వయసు కూడా కోఆపరేట్ అవ్వదు. మరి నువ్వు విశ్వాసంతో నువ్వు అడుగుతున్నావు, ప్రభువా నువ్వేం చేస్తావో తెలీదు, ఈసారి నా కొడుకు నువ్వు ఐఏఎస్ ఇవ్వాల్సిందే. ఇప్పుడు నీ విశ్వాసంలో మొదటి రాజు అడిగిన దేవుని చిత్తం జరుగునుగాక, రెండో సంవత్సరంలో నువ్వు అడిగిన దేవుని చిత్తం జరుగునుగాక, మూడోసారికి వచ్చేటట్టుకి దేవుని చిత్తం ఎందుకు అడగలేదు నువ్వు? నీకేం అర్థమైంది? నేను గనక దేవా నీ చిత్తం జరుగునుగాక నేను అంటే వీడు మూడోసారి కూడా ఫెయిల్ అవుతాడేమో, ఇక రాదు, వీడికి జీవితంలో ఐఏఎస్ అవ్వడు. కాబట్టి వీడికి కావాల్సినటువంటి విశ్వాసం జరగాలి అంటే నేను గట్టిగా దేవుని పాదాలు పట్టుకుని, నడుము పట్టుకుని, మోకాళ్ళు పట్టుకుని, ఇంకేదైనా ప్రశ్న అయితే పీక పట్టుకుని నువ్వు ఇస్తావా సస్తావని గుంజుకు తెచ్చుకోవాలంతే. ఎందుకంటే నా కొడుకు ఎదుట నా భక్తిని ప్రదర్శించుకోవడానికి కావచ్చు, నా విశ్వాసానికి నేను పెంచుకోవడం కావచ్చు, నా కొడుకు దేవునికి సంబంధించింది ఏదో ఒక ముద్దగా మంచి
మంచిగా తయారైపోవడం కావచ్చు, ఇంకేదో నీ కారణాలు నీకు ఉంటాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు ఇచ్చి తీరాలి. 2 సార్లు నువ్వు చేయలేదు, నేను ఊరుకున్నాను, ఇప్పుడు చేయకపోతే ఊరుకోను. మంచిది. నీ ప్రార్థన కూడా చాలా బలంగా ఉంటుంది. భక్తులు, విశ్వాసపు నిరీక్షణ కలిగినటువంటి ప్రవచకులు కూడా చాలా రకరకాల స్టాండర్డ్స్లో మీకు ఇచ్చి ఉంటారు. మీరు కూడా మంచి బైబిల్లో అప్పటికే కొన్ని వాగ్దానాలు టిక్లెట్టేసి ఉంటాం, ఫుల్ గీతలు గీసేసి ఆ బైబిల్ పేజీలు నలిగిపోయి ఉంటుంది. ఇలాగా ఇక ఏది తీసినా వాక్యం కనపడిపోతే రాత్రి దర్శనాలు వచ్చేస్తే, కళ్ళు వచ్చేస్తే, 3వ అటెంప్ట్ ఫెయిల్ అయిపోయాడు. ఎండ్. దేవుని చిత్తం జరుగును గాక అన్నా కూడా చేసాడు, అయిపోయింది. ఇప్పుడు ఆ కుటుంబం దేవుని విశ్వాసంలో నడుస్తుందా? ఆలోచించండి. ఎందుకు జరగదు? ఎప్పుడైతే నీవు నీ చిత్తము జరుగును గాక అని దేవునితో మాట్లాడావో, నీ ఇష్టానుసారమైన కోరికలు తీర్చబడకుండా దేవుడు ఆ పేజీని, నువ్వు ఇచ్చినటువంటి ఆ పెద్ద లిస్ట్ని మడత పెడతాడు. బాబు, నువ్వు నన్ను అడిగావు కదా, నా ఇష్టం చేయమన్నావు కదా, నీ లిస్ట్ నేను జోబులో పెట్టుకుంటా. ఆన్ టైం దీనిలో ఏది నీకు ఉపయోగమో, ఏది నీ భవిష్యత్తుకు అది ప్రయోజనకరమో, ఏది నీ జీవితము ద్వారా నా నామాన్ని మహిమపరచుకోవడం, నా అంటే నేను కదండి, దేవుని నామానికి మహిమకరమైనటువంటి జీవిత క్రమమైన పద్ధతి ద్వారా నువ్వు ఆశీర్వదించబడటం ఉద్దేశం ఉందో, అప్పుడు ఈ లిస్టు తీస్తాను. ఈ లిస్టులో ఉన్నదాన్ని నువ్వు అడిగినట్టుగా నేను నీకు ఇవ్వను. దీనిలో ఉన్నదాన్ని నీ చక్కటి పరిస్థితుల్ని మార్చినప్పుడు నువ్వు ఒప్పుకునేటట్లుగా సిచ్యువేషన్స్ తీసుకొచ్చి అప్పుడు నీ జీవితంలోనికి నా చిత్తమును నెరవేరుస్తాను. ఇది దైవ ఉద్దేశం. ఇప్పుడు ఎంతమందికి ఇది ఇష్టం? దేవునికి ఇష్టం, దేవుని చిత్తం కావాలని అడుగుతారు, చెప్పండి. ఇక అడగరు. అంటే దేవునితో సంబంధం తెంచుకోవటానికి దేవుని చిత్తం అడ్డుపడద్దా? కాదే, ఇంకా ఎక్కువ అవుతుంది. ఇక్కడ దేవుని యొక్క ఉద్దేశ్యం ఏంటి, దేవుని చిత్తం ఏంటి? నీ చిత్తాన్ని ముందు ఆపడం, నీ కోరికలను ఆపడం, నీ లిస్ట్ ఆఫ్ ఆ రిక్వెస్ట్లు, ఆ బెగ్గింగ్లు, ఆ బార్గెన్లు పక్కకు పెట్టడం. మరి ఏంటి దేవుని ఉద్దేశం? చెప్తున్నానుగా, నీ ఉద్దేశాలు ఆపడమే దేవుని ఉద్దేశం. కోపం వచ్చింది. యేసుప్రభు అయితే ఇంకేం చేయడా? ఎస్, ఏమీ చేయడు. ఆయన ఉద్దేశాన్ని నువ్వు నెరవేర్చమని అడిగే ప్రార్థనకు వచ్చావంటే నీకు ఇంకేం చేయడని అర్థం. మరి ఏం చేస్తాడు? ఆయనకి ఇష్టమైన రీతిగా నిన్ను మలుచుకుంటూ వెళ్ళిపోతాడు. నీకు కావలసినట్టుగా కన్నా ఆయనకి ఇష్టమైన రీతిగా, ఆయన కోరుకున్న రీతిగా, ఆయనకు ఉపయోగపడే రీతిగా, ఆయనకు ప్రయోజనకరమైన రీతిగా, ఆయన సంతోషించే రీతిగా ఆయన నిన్ను అరిచేతుల మీద చూడు నిన్ను చెక్కుకొని ఉన్నాను అనే వాగ్దానం నెరవేరుస్తాడు. ఈ వాక్యం మీరు ఎక్కడ పెట్టేసుకున్నారు ఇప్పటి వరకు? నీకు నచ్చినట్లుగా చేసుకెళ్ళిపోవటానికి దేవుడు చూడు అరిచేతుల మీద ఎక్కేస్తున్నాడు, అరిచేతుల మీద చెక్కేస్తున్నాడు అని చెప్పేసుకున్నావు. అది కాదు. నీ చిత్తము ఎప్పుడైతే ఆగుతుందో, ఆయన ఇష్టం ఎప్పుడైతే నీ జీవితంలో జరుగుతుందో, అన్ని పరిస్థితులు నీకు ఆపోజిట్గా తయారవుతాయి. అప్పుడు మొదటి విషయం ఏం జరుగుతుందో తెలుసా? అన్యాయాన్ని సహించుట, సరిదిద్దుకొనుట నేర్పుతాడు. ఫస్ట్ డిక్టేషన్ ఇది. అన్యాయమును సరిచేసుకొనుట. యేసుక్రీస్తు ఎవడి కుటుంబంలోకి వస్తాడో, ఎవడి వ్యక్తిగత జీవితంలోకి వస్తాడో సత్యంలోకి వెళ్ళిపోతారు. అంటే ఫస్ట్ వాళ్ళు పాపంలో ఉన్నాము, పాపం చేయకూడదనే కాన్షియస్లోకి వస్తారు. అయినా పాపం చేస్తూనే ఉంటారు. అభిషేకము ద్వారా, దేవుని యొక్క ఆత్మ ద్వారా నడిపించబడటం ప్రారంభించబడే కొద్దీ సత్యం నుండి ఏమవుతారని చెప్పాను? సర్వసత్యంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడని వాక్యం చెప్తుంది. సత్యము అనేది నువ్వు యేసుక్రీస్తునందు రక్షకుడుగా ఒప్పుకోవటం, పాపివి అని పాపము నుంచి పరిశుద్ధపరచుకునేటువంటి క్రీస్తు రక్తం దగ్గర వరకు వస్తావు, సత్యమైన వాక్యం దగ్గరికి వస్తావు, సహవాసం వరకు వస్తావు. సత్యం నుంచి సర్వసత్యంలోకి వచ్చేటప్పటికి ఇవన్నీ నీకేం కనపడవు. నీ హృదయము నువ్వే కనపడతావు, నీ మనస్సాక్షి నువ్వే కనపడతావు, నీ క్రియలు నువ్వే కనపడతావు. ఇది నీకు దేవునికి మధ్యలో పోరాటం ప్రారంభమవుతుంది. ఇది సహవాసములో బోధ ద్వారా, సహవాసములో అభ్యాసము ద్వారా, సహవాసములో సహచర్యము ద్వారా, మీరు ఒకరితో ఒకరు రాపిడి పెట్టబడడం ద్వారా దైవికమైన సంపూర్ణత నీ హృదయంలో నుంచే ప్రారంభం చేస్తాడు. ఇది బయటోడికి సంబంధం ఉండదు, మీ ఇంట్లో కూడా తెలియదు. నీలో జరిగే ఆ పోరాటం, ఆ యుద్ధం, ఆ సంతోషమైనటువంటి ఆ దేవునితో కూడినటువంటి ఆ తీవ్రత నీకు దేవునికి మాత్రమే తెలుస్తుంది. అన్యాయమును సహించటం, అన్యాయమును భరించటం, అన్యాయపు క్రియలను సరిచేసుకోవడం ప్రారంభమవుతాయి. ఈ స్థాయి చాలామందికి ఒప్పుకొని స్థాయి. నీ చిత్తము జరుగును గాక అనేటువంటి పరలోకపు ప్రార్థన ఈ స్థాయిలో ప్రారంభించబడాలి. ఉదాహరణకి ఈ విషయం ఎప్పుడు ప్రారంభించబడాలి అని సంఘ కాపరులకు చెప్పాల్సి వస్తే, సంఘంలోనికి వచ్చి ప్రభు బలను సమీపిస్తున్న ప్రతిసారి ఈ విషయం చెప్పాలి. ఎందుకంటే నిష్కల్మషమైనటువంటి ఆయన పరిశుద్ధ రక్తము మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. హెబ్రీ పత్రికలో వాక్యం చదువుతున్నాను. ఎంతో ఎక్కువగా మిమ్మల్ని శుద్ధి చేసే నిష్కలంకమైనటువంటి, నిష్కల్మషమైనటువంటి ఆయన పరిశుద్ధ రక్తము నీ మనస్సాక్షిని ఎందుకు శుద్ధి చేస్తుంది? నీ మనస్సాక్షి వాత వేయబడి ఉంటుంది. నీ మనస్సాక్షి ప్రజల యొక్క అభీష్టం మేరకు లోబడి ఉంటుంది. నీ మనస్సాక్షి మానవ పోకడల మీద ఆధారపడి ఉంటుంది.
నీ మనస్సాక్షి అందరూ అనుసరిస్తున్నటువంటి విధానాల మీద ఆధారపడి ఉంటుంది. నీ మనస్సాక్షి ప్రజల మధ్యలో ఉండేటువంటి విప్లవ భావాలు, అనుభవ భావాలు మధ్యలో ఉంటుంది. నీ మనస్సాక్షి ఎవరి అయినా పరిస్థితుల యొక్క అనుభవాల మీద కూడా ఆధారపడి ఉంటుంది, వ్యక్తిగతంగా కూడా కావచ్చు. నీ మనస్సాక్షి నీ జ్ఞానము, నీ విజ్ఞానము మీద కూడా ఆధారపడి ఉంటుంది. నీ మనస్సాక్షి ఎవరో చెప్పినటువంటి ఉపదేశము అనుసరించి కూడా నీవు మార్చుకుని ఉంటావు. సో ఫస్ట్ ఏం చేస్తాడు, ఆ మనస్సాక్షిని శుద్ధి చేసేయగలిగినటువంటి ఆ పరిశుద్ధ రక్తము. ఆ వాక్యం చదువుతున్నాను ఒకసారి మీకోసం. హెబ్రీ పత్రిక హెబ్రీలకు రాసిన పత్రికలో 6వ సెకండ్ 9వ అధ్యాయం దగ్గర మీరు ఈ వాక్యం చూస్తారు. ఇక్కడ చూడండి, 9వ అధ్యాయంలో 14వ వచనం, నిత్యుడగు ఆత్మ ద్వారా తనను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము కలిగిన దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. దేన్ని ఎక్కువ శుద్ధి చేస్తాడనుకుంటున్నారు? సో మీరు మనస్సాక్షితో శుద్ధి చేయబడని అనుభవములోనికి ప్రభు బల దగ్గరికి వెళితే ఉపయోగం లేదు. అది రొట్టె కాదండి, ప్రార్థన చేసుకున్నాం కాబట్టి పరిశుద్ధ రక్తం, నేను నమ్ముతున్నాను, భయపడుతున్నాను, జాగ్రత్త. ఇదిగో ఇది ద్రాక్షరసము, ఇది ఇప్పుడు ప్రార్థన చేశాం కాబట్టి నిబంధన రక్తము, అవును ప్రభా ఇది నిబంధన రక్తం, నేను నమ్ముతున్నాను, భయపడుతున్నాను. ఇదిగో నేను పవిత్రంగా తీసుకుంటున్నాను, పవిత్రంగా తాగుతున్నాను, ఆమేన్, అయిపోయింది. కుదరదు. నీ వాత వేయబడిన మనస్సాక్షి శుద్ధి చేయబడాలి. అక్కడికెళ్ళి నీ రక్తము, నీ శరీరము క్రీస్తు ద్వారా నీవు శుద్ధి చేయబడటం నేర్పించుకోవాలి. ఇది సంఘపు బోధ అవ్వాలి. ఇది ఎప్పుడైతే ప్రారంభమయ్యి మీరు చేస్తున్నటువంటి ఈ తప్పిదాలను మీరు విడిచి, మీరు మనసు మారి రూపాంతరము పొంది దేవుని యొక్క ఆత్మ చెప్తున్న సంగతులు చెవిగలిగి విని వాటిని మీరు అనుసరిస్తూ మీ శరీరము మీద దేవుని యొక్క వాక్యము క్రియారూపకంగా పనిచేయించుకోండి అనేటువంటి బోధ గనక చెయ్యకపోతే, ఏదో డబ్బుల కోసమో, ఏదో జనాలందరినీ పోగేసి చప్పట్లు కొట్టి పాటలు పాడి ఆరాధన చేసి ప్రార్థన చేసి పంపించటమో, దీవించటమో, అద్భుత ఆశ్చర్య సూచక మహత్క్రియలు మాత్రమే చేసి మిమ్మల్ని చేతులు ఎప్పించి, చేతులు నెత్తి మీద వేయించి ప్రార్థన చేయించుకుని స్పాన్సర్షిప్లు ఇప్పించుకోవటమో, లేక మీకు సంబంధించిన ఏదో ఒక దృక్పథంలో మీ దుఃఖానికి మేము ఆనందం కలిగించేటువంటి ప్రార్థనలు చేయడం ద్వారా మీకు సమాధానాలు వస్తున్నాయని చెప్పుకునే సాక్ష్యాల కోసం అయితే సంఘంలో కూడుకోవటం వేస్ట్. యేసుప్రభు మొదటి సంఘం అలా లేదు. సంఘంలోకి అలా వచ్చిన వాళ్ళు ఎవరు కూడా సంఘంలో లేరు. అద్భుత ఆశ్చర్య సూచక మహత్క్రియల మధ్య స్వస్థత పొందిన ప్రతి ఒక్కడు సంఘంలో చేరలేదు. వాళ్ళందరూ యేసుప్రభుని విడిచి ఎప్పుడూ వెళ్ళిపోయారు. యోహాను సువార్త 6వ అధ్యాయం చదువుకోండి, 8వ వచనాల్లో. కారణం ఏంటి? అవేవి సంఘాన్ని నిలబెట్టవు. మనస్సాక్షిని శుద్ధి చేయబడినటువంటి సంఘము అపోస్తలుల ద్వారా కట్టబడింది. యేసుక్రీస్తు ద్వారా కొనసాగించుచున్న పరిచర్య అపోస్తలుల ద్వారా కొనసాగించబడింది. అందులో భాగమే మనస్సాక్షిని శుద్ధి చేసి అవమానమును లక్ష్యపెట్టి అన్యాయమును సహించుట, సరిచేసుకొనుట, అన్యాయం విషయాలను మరి క్రమపరచుకోవటం అనేది నేర్చుకుంటాం. ఒక ఉదాహరణ మీకు బైబిల్ నుంచి నేర్పిస్తా. ఈ లూకా సువార్త 19వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యం ఒకసారి చదువుతున్నాను. లూకా 19 అనగానే మీకు ఒక విషయం గుర్తొచ్చేసేయాలి. ఎవరు గుర్తు రావాలో తెలుసా? లూకా 19లో సుంకపు గుత్తదారుడైనటువంటి బ్రదర్ జక్కయ్య గారు గుర్తు రావాలి. ఈ జక్కయ్య గారు గురించి చెప్పినటువంటి చాలా విషయాలు, చిన్నప్పటి నుంచి నేర్చుకున్నటువంటి పాటలు చాలా చాలా సంతోషాన్ని యాక్టివ్గా కలిగిస్తాయి. మేము ఈ పాటలు పాడేటప్పుడు సండే స్కూల్ పిల్లల్లో ఎక్కువ సమయం పాటలు ప్రతిసారి ఏం పాట పాడదాం అనగానే 2 రకాల పాటలు పాడతారు. ఒకటి నైమాను ఏలీషా మాట విన్నాడు అని చెప్పి బొడబొడ మునిగి లేచాడు, బుడిగి లేచాడు, బుడిగి లేచాడు, బుడబొడబొడ అంటే పిల్లలు గొప్ప యాక్టివ్గా రెచ్చిపోయి కింద మునిగిపోయి పైకి లేచిపోయి తెచ్చిపోయారు. రెండవది పొట్టి జక్కయ్య కథ. పొట్టి జక్కయ్య గురించి వచ్చేటప్పుడు కూడా వీళ్ళు చాలా ఉత్సాహంగా పాడేస్తూ ఉంటారు. కానీ లైఫ్ అప్లికేషన్కి పొట్టి జక్కయ్య ద్వారా జరిగినటువంటి విషయం సండే స్కూల్ టీచర్లు చెప్పరు, ఆ టీచర్లకి అనుభవం ఉండదు. రెండోది, ఆ బోధ విషయంలో ఎంతసేపు జక్కయ్య చెట్టు ఎక్కాడు, అది ఏ చెట్టు ఎక్కాడనే రెఫరెన్సే ఉంటుంది తప్ప అతను అతని జీవితం ద్వారా ప్రభు మనకు నేర్పించిన విషయం అనేది మర్చిపోతూ ఉంటాం. నేను పదంతో ఎక్స్ప్లెయిన్ చేయను, కానీ 19వ అధ్యాయంలో 8వ వచనం దగ్గర ఒక మాట చూద్దాం. జక్కయ్య నిలువబడి ప్రభు పిలిచేశాడు, దిగిపోయాడు. అతని గురించి ప్రజల సాక్ష్యం పాపి,
7వ వచనంలో ఉంటుంది. పాపి అంటే ఎందుకు అంటే సుంకము కలెక్ట్ చేసుకునేటువంటి మనిషి ఉద్యోగం కాబట్టి చాలాసార్లు చెప్పాను, సుంకపు గుత్తదారుల విషయంలో ప్రజలకు మంచి అభిప్రాయం ఉండదు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా కలిసిపోతారు, వాళ్ళందరూ కూడా ఒకే నిర్ణయం రాజుకు తెలియకుండా, అధికారులకు తెలియకుండా, తెలిసినా వాళ్ళకు కూడా లంచాలు ఇచ్చి ₹1 పన్ను అయితే వీళ్ళు ₹15 ₹50 వరకు పన్ను వేసేసుకుంటూ ఉంటారు. ఇయ్యలేదు అని అంటే వాడిని కడపట కాసు చెల్లించేంత వరకు చెరసాలకు అప్పచెప్పేస్తూ ఉంటారు. అలాంటి శిక్షకు వీడి ద్వారా అది ఇబ్బంది పడిపోకుండా వాడిని మేనేజ్ చేసుకోవడానికి చాలా రకాల పైనుంచి కిందకి ఈ ట్రెజరీలో లంచాలు అంటారు చూసారా, ఆ ట్రెజరీ ఏజీ ఆఫీస్ లంచాలలాగా ఏర్పడి ఉంటాయి ఈ వ్యవస్థ. ఈ వ్యవస్థను పాపి అనేటువంటి అతని మీద ఉన్నటువంటి విషయాన్ని చూసినప్పుడు అతను దిగొచ్చేసి మీ ఇంట్లో నేను ఉంటానని యేసుప్రభు అన్నాడు. 8వ వచనం నేను చెప్తున్నాను, నా కాంటెస్ట్ ఇక్కడ స్టార్ట్ అయ్యింది. జక్కీ నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను, నేను ఎవని యుద్ధను అన్యాయముగా దేనినైనా తీసుకుని దాని 4 గింతలు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పాను. ఇప్పటి వరకు అతని మీద ఉన్నటువంటి ముద్రని తను అప్రూవ్ చేసుకుంటున్నాడు. ఎస్, నేను పాపినే ప్రభువా, ఇదిగో నేను ఇప్పుడు నుంచే చేస్తున్న పని చూడండి. ఇప్పటి వరకు నేను ఈ పని చేయటానికి నిర్ణయించబడ్డాను అనుకున్నా, కానీ నువ్వు నా ఇంట్లోకి వచ్చిన తర్వాత నా లోపల జరిగిన మొదటి మార్పు, నీ ముఖాన్ని నేను చూడడానికి చెట్టు మీద ఉన్న దగ్గర నుంచి ముఖం ముందు ముఖం నిలబెట్టి చూడటం ప్రారంభించిన తర్వాత నీ మాటలు ఎక్కడెక్కడో వింటూ నా చెవుల దగ్గరకు వచ్చినటువంటి మాటలకి, నా ట్యాక్స్ కలెక్షన్స్ దగ్గరికి వచ్చేటప్పుడు వాళ్ళందరూ సుంకరులతో యేసు ప్రభు తింటున్నాడు, సుంకరులతో తిరుగుతున్నాడు, సుంకరులతో మాట్లాడుతున్నాడు అనేటువంటి అభిప్రాయం కలిగి ఉన్నప్పటికీ నేను ఎప్పుడూ డైరెక్ట్గా నీతో ఇన్వాల్వ్ అవ్వలేదు. కాబట్టి నువ్వు డైరెక్ట్ ఇన్వాల్వ్ నా ఇంట్లోకి వచ్చి, నా కుటుంబంలోకి వచ్చి, నా ప్రదేశంలోకి వచ్చేసేటప్పటికీ నాలో ఏదో సంథింగ్ చేంజ్ వస్తుంది. ఆ చేంజ్ ఏంటంటే నేను చేసిన అన్యాయం నాకు గుర్తొస్తుంది. ప్రభువు నీ దగ్గరకు వచ్చిన తర్వాత మొట్టమొదట నీ మనస్సాక్షి నిన్ను గద్దిస్తూ నువ్వు చేసే తప్పుని, నువ్వు చేసే పాపాన్ని, నువ్వు చేస్తున్న లోకపు ఆచారాలను, నువ్వు చేస్తున్నటువంటి మనుషుల యొక్క అక్రమాలను, నువ్వు చేస్తున్నటువంటి లోకం పోకడ నీ విషయంలో వార్నింగ్ చేస్తుంది. ఎప్పుడైతే ఈ వాతవేయబడిన మనస్సాక్షి కలిగిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు కంటిన్యూగానే ఉంటారు, వాళ్ళు ఎప్పుడు సంఘంలోనే ఉంటారు, వాళ్ళకి అసలు పాప భీతి ఉండదు, వాళ్ళకి లోకానుసారమైనటువంటి అన్ని ఐహిక సుఖ విచారాలలో ఉంటారు. మీకు ఆల్రెడీ బైబిల్ చెప్పింది ఏంటంటే ముళ్ళ తొప్పల్లో పడ్డ విత్తనాలు అవి, వాళ్ళకి ఏమీ ప్రయోజనం ఏముండదు, అవి అణిచేస్తాయి, ఫలాలు రావు, నిష్ఫలులయ్యిరి అని ఉంటుంది అంతే. సో 30 నుంచి 60 కానీ 60 నుంచి 100 కానీ వెళ్ళడానికి కావాల్సినటువంటి ఆసక్తి లేకపోగా ఈ లోక సంబంధమైన విషయాల మధ్య వాళ్ళు ముళ్ళ కంపలలో చిక్కుకుపోయినటువంటి విత్తనాలను పోలినటువంటి జీవితాలు కలిగి ఉంటారు. ఇది ఎప్పుడైతే అతనిలో జరిగినటువంటి ఈ అన్యాయము ఎప్పుడైతే వచ్చేసిందో అతని జీవితంలో అన్యాయాన్ని సరిచేసుకోవడం ప్రారంభించాడు. ఎట్ ద సేమ్ టైం ఈ అన్యాయము ఎప్పుడైతే చేశాడో దానిని ఒప్పుకొని అతను చేసిన పనేంటో చూసారా, ఆస్తులు సగము బీదలకు ఇస్తున్నాను, ఎవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనా తీసుకుని ఎడల అతనికి 4 గింతలు మరలా చెల్లింతునని ప్రభువు చెప్పాను. ఆ మాట ప్రభుతో చెప్పిన తర్వాత 9వ వచనం మీరు జాగ్రత్తగా వినండి. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. అబ్రహాము ఏం చేశాడు? తనను దీవించేవాడు అవునో కాదో తెలియకుండా మెల్కీసెదెకు తన జీవిత కాలంలో తన భాగాన్ని తీసుకొని ఇచ్చేశాడు, తన సంపాదనలో తన భాగాన్ని ఇచ్చేశాడు. ఎందుకు అనంటే అతడు షాలేము రాజు అనేటువంటి ఒక వ్యక్తిగా అతను కనపడినప్పుడు అతన్ని చూడగానే అతనిలో తన దగ్గర నుంచి నేను అతనికి ఇచ్చుట ద్వారా అతను నాకు ఏదైనా ఇస్తాడు అనే ప్రతిఫలం బట్టి కాక తనను దీవించబడిన దేవుని పక్షంగా తన హృదయపూర్వకమైన కృతజ్ఞతార్పణ అక్కడికి ఇచ్చేశాడు. ఏ రోజు కూడా అతడికి ఇస్తే నువ్వు నాకేమి ఇస్తావు అనేటువంటి లావాదేవీలు లేకుండా మాట్లాడాడు. ఇక్కడ అబ్రహాము కుమారుడుగా జక్కయ్య అదే విషయం చేశాడు. నేను నీకు ఇది ఇస్తాను, నువ్వు నాకేమిస్తావు? ఇప్పుడు మీరు మొక్కులు ఎందుకు మొక్కుతారు? నాకు అది తీరిస్తే నీకు ఇది ఇస్తా, లేదు నేను ఇది ఇస్తాను నువ్వు నాకు అది. ఇదేగా లావాదేవీలు. దశంభాగాలు మీరు ఎందుకు ఇస్తున్నారు? దేవుడు నన్ను దీవించాడు కాబట్టి నేను కలిమి కొలది ఉత్సాహంగా ప్రేమిస్తూ సంతోషంగా నాణ్యంగా ఎప్పుడు ఏది కూడా సొనక్కుండా నా కోరికల కోసం కాక నా ప్రభు యొక్క ఆజ్ఞగా నా మాటగా కాక దేవుని మాటగా నేను తీసుకుంటూ నేను దేవునికి ఇస్తున్నాను. దట్స్ ఆల్. దేవుని పరిచయం విస్తరించడానికి, సేవకుడు పోషించబడటానికి, దట్స్ ఆల్. మిగిలిన నా కండిషన్స్ లేవు. కానీ చాలామంది దశంభాగం ఎందుకు ఇస్తారంటే మిగిలిన కాలంలో ఈ నెల నేను దశంభాగం రెగ్యులర్గా ఇచ్చేసినట్లయితే ఈ మిగిలిన 90% దేవుడు ఖచ్చితంగా ఇచ్చేస్తాడు కాబట్టి ఆ రెగ్యులర్గా ప్రతి నెల 90% పొందడానికి ఈ నెల 10% ఇచ్చేస్తూ ఉంటారు. మీరే తెలివైనోళ్ళు అనుకుంటున్నారే, దేవుడు తెలివైనోడు కాదు కదూ. మిమ్మల్ని సృష్టించిన వాడు మీకన్నా మీ బుర్ర కన్నా చాలా పెద్దవాడు కదా. ఆలోచించండి.
నీ జ్ఞానం ఎంత అంటే ఆయనకి ఏమైనా వెర్రి ఉంటే అంత అని చెప్తుంది బైబిల్. సో ఆ పాటి జ్ఞానంతో దేవుని శోధించేసేంత జ్ఞానం మీకే ఉంటే దేవునికి ఉండదా మరి? సో అబ్రహాము కుమారుడే అయితే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. అప్పటి వరకు ఇతనికి రక్షణ లేదు. ఇతడు కూడా యూదుడే, సుంకానికి వాళ్ళు పెట్టుకున్నటువంటి వ్యక్తుడైనటువంటి యూదుడే. కానీ దేవుని సంగతులు అర్థం చేసుకోవటానికి ఉపయోగపడినటువంటి అన్యాయముతో ఉండేటువంటి యూదుడని చెప్పుకోవాలి. ఇప్పుడు ఆ వ్యక్తికి నేడు ఈ ఇంటికి రక్షణ ఎందుకు వచ్చిందంటే, ఇంటిలో చేసినటువంటి ఆ పాపము, ఇంటివారు అనుభవిస్తున్న ఆస్తి ద్వారా వచ్చిన పాపము, ఇంటి ద్వారా వచ్చినటువంటి ఆ వడ్డీల పాపము, జక్కే దగ్గర వడ్డీ కాదు, నీ ఇంట్లో వడ్డీ గురించి మాట్లాడుతున్నా. నీ ఇంటిలో దాయబడిన అన్యాయపు సొమ్ము, నీ ఇంటిలో దాయబడిన లంచపు సొమ్ము, నీ ఇంటిలో దాచబడినటువంటి హక్కుగా సంపాదించుకొని దోపిడీ చేసుకొచ్చినటువంటి నీ పుట్టింటి సొమ్ము, ఇంకెక్కడి నుంచైనా ఎవరిదైనా జోబులు కొట్టినట్టుగా వారి గుండెల్లో నుంచి పిండి రక్తాన్ని కార్చి ఏడిపించి తెచ్చేసుకుని సొమ్ము నీ ఇంటి రక్షణను పాడు చేస్తుంది. దీనిని బయటకు తీసుకొచ్చేసేయాలి. ఇక్కడ ఎవరి దగ్గరైనా అన్యాయంగా తీసుకుంటే అనంటే కొన్ని చోట్ల మాట యొక్క అభిప్రాయం మారింది, కానీ అతడు క్లియర్ కట్గా ఓపెన్గానే చెప్తున్నాడు, ఐ హ్యావ్ టేకెన్, నేను తీసుకున్నాను, నేను అన్యాయస్తుడనే, కానీ నా అన్యాయమును సైతం నువ్వు సహించి నువ్వు నా కుటుంబంలోకి వచ్చావే, నా కుటుంబ జీవితంలోకి వచ్చావే, నా ఇంటిలోనికి వచ్చావే, నా హృదయంలోనికి వచ్చావే, ఇకపై నేను ఈ పనిని చేయజాలను. అన్యాయము సహించుట, అన్యాయమును సరిదిద్దుకొనుట, అన్యాయమును సరిచేసుకునే మార్గోపదేశాన్ని వెతుక్కొనుట. దీన్ని కొంతమంది భక్తి ముష్కరులు అంటే భక్తితో వాళ్ళ మతమౌఢ్యంతో మునిగిపోయినటువంటి భక్తి ముష్కరులు, నీ పాపాన్ని నువ్వు పూర్తిగా ఒప్పుకొని దాన్ని తిరిగి చెల్లిస్తే తప్ప కుదరదు అనేటువంటి అభిప్రాయంతో కొండల మీదకి వెళ్ళిపోయి ఒప్పుకో 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 అని మొదలెట్టారు. ఈ ఒప్పుకోలు బ్యాచ్ తుప్పలను పట్టుకుని, చెట్లను పట్టుకుని, టెంట్లు వేసుకుని, తీర్మానాలు చేసుకుని, ఒక పూట ఉంటాను, ఒక పూట తిన్నని చెప్పి, భర్త దగ్గరికి వెళ్తాను ఎల్లని చెప్పి, ఇంటికి వెళ్తాను ఎల్లని చెప్పి, నా పాపాలు దేవుడు క్షమించాడని దేవుడు మాట్లాడేంత వరకు, దర్శనం వచ్చేంత వరకు కూడా నేను ఆ కొండల్లోనే తుప్పల్లోనే బతుకుతానని చాలామంది ఉపదేశకులైనటువంటి క్రమము కలిగినటువంటి బోధకులు చెప్తూ ఉంటే, వారిని వెంబడించి, అది వాడికి ఇచ్చాడేమో దేవుడు అందరికీ ఇమ్మని కాదు, అది సిద్ధాంతపరంగా మళ్ళిపోయి కొండల మీదకి వెళ్ళిపోయి గుడారాలు వేసుకుని రకరకాల పరిస్థితుల్లో ఈ ప్రార్థనలో గడుపుట అని కుటుంబాలను విడిచిపెట్టిన వాళ్ళు ఉన్నారు, సంఘాలను విడిచిపెట్టినారు, పిల్లల్ని విడిచిపెట్టిన వాళ్ళు ఉన్నారు, భార్యాభర్తలు విడిచిపెట్టేసిన సంబంధాలు ఉన్నాయి. వీళ్ళు ఎంతసేపు ఒప్పుకోవాలి, దాన్ని తిరిగి చెల్లించమన్నాడు దేవుడు, నేను చెల్లించేసేయాలి. ఇక్కడ గమనించండి, నీ హృదయములోనికి అప్పటికి నీ ఇంటికి రక్షణ వచ్చింది అని అనేటప్పటికీ అతడు వెళ్ళి తీసుకెళ్ళి ఇవ్వలా, కానీ అతను ఒప్పుదల దేవునికి నీతి, నీలో పశ్చాత్తాపంతో అన్యాయాన్ని సహించేటువంటి ఒప్పుదల అవసరం. ఇప్పుడు మీరు ఎవరి మీదైనా సరే ఒక తప్పుడు మాట మాట్లాడారనుకోండి, ఆ తప్పుడు అభిప్రాయం కలిగినటువంటి పరిస్థితుల మధ్య మీరు ఆనందాన్ని అనుభవించారనుకోండి, అది అన్యాయం. ఈ రకమైనటువంటి సరైన మాటే కావచ్చు, క్రియే కావచ్చు, ఏ పద్ధతి అయినా. ఇక్కడ 2 కొరింథీ పత్రికలో 7వ అధ్యాయము 2వ వచనం చెప్పిన మాట ఒకసారి చదువుతాను. 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 2వ వచనం, మమ్మును మీ హృదయములలో చేర్చుకొనడి, మేమెవరికి అన్యాయము చేయలేదు, ఎవరిని చెరుపలేదు, ఎవరిని మోసము చేయలేదు. ఇప్పుడు ఈ మాట చెప్తుండేటప్పుడు మీ హృదయంలో మీరు ఎలాంటి పరిస్థితిని గురించి ఈ మాట మీరు చెప్పగలరు? వీళ్ళు యేసు ప్రభువు యొక్క అంటే తీతు వచ్చినప్పుడు వారికి పొందినటువంటి ధైర్యాన్ని బట్టి చెప్తున్నటువంటి విషయాలు ఇవి. ఎక్కడ ఎప్పుడూ కూడా మేము ఈ పని చెయ్యలేదు అని ధైర్యంగా మాట్లాడతారు. మీరు చెప్పండి ఆ మాట. నేను అన్యాయం చేయలేదు ఎవరికి అని ఎప్పుడైనా చెప్పగలవా? మోసం చేయలేదని చెప్పగలవా? ఎప్పుడూ కూడా అనే ఆ పదాన్ని నువ్వు వాడగలవా? ఎందుకు ఈ రకమైనటువంటి పరిస్థితికి వస్తారు అని అంటే, వారు అన్యాయమును తీసుకుంటారు, వారు అన్యాయాన్ని సహిస్తారు, వారు అన్యాయాన్ని తిరిగి మాట్లాడరు, వారు పొందుతున్నటువంటి ఆ అన్యాయాన్ని ఎంత ఎక్కువగా భరించినప్పటికీ కూడా వాళ్ళని క్షమిస్తారు, ప్రేమిస్తారు, ధైర్యంగా మాట్లాడతారు. వీళ్ళు పొందుకుంటారు తప్ప వీళ్ళు తిరిగి చేయరు. ఈ స్థాయిలో విశ్వాసి పెరుగుతాడు. ఇప్పుడు అర్థం చేసుకోండి, శిష్యుని స్థానంలోకి వెళ్ళి నాయకునిగా దేవుని యొక్క పిలుపు ప్రత్యక్షత పొందుకునే లోపు ఈ అనుభవంలోకి నువ్వు రావాలి. అన్యాయం ఏంటి? అందరికీ చేస్తారు, అక్కడ నీకు చేయకపోవచ్చు, అన్యాయాన్ని నువ్వు సహిస్తావు. అందరికి ఇస్తారు, నీకు ఇవ్వకపోవచ్చు, అన్యాయాన్ని సహిస్తావు. అందరి పరిస్థితుల మధ్య పంచేటప్పుడు చక్కగా న్యాయంగానే ఉంటుంది, నీ దగ్గరకు వచ్చేటట్టుగా నీకు అక్కర్లేదులే అంటారు, సహించాలి.
అన్యాయాన్ని సహించటంలో ఈ లోకము ఎవరు ఏం చెప్పినా సరే నీకు హక్కు ఉంది, నువ్వు కూడా పోరాడాలి, నువ్వు కూడా గెలవాలి, నువ్వు కూడా ముందుకెళ్ళాలి, అవసరమైతే నీ వెనకాతల గ్యాంగ్గా మేమందరం వస్తాం, నీ ముందు మేము కూడా వాదిస్తాం, సారీ అన్యాయం నేను సహిస్తాను, మీరు ఎవరో నాకు సహాయపడకండి, మీకు ఇంకా ఏమైనా ప్రేమ నా మీద ఉంటే నేను దాన్ని సహించినప్పుడు నా హృదయంలో ఎక్కడ పాపం చేయకుండా నా కోసం ప్రార్థన చేయండి, అంతే. అన్యాయాన్ని సహిస్తారు. ఎలాంటి అన్యాయం సహిస్తారు? అన్యాయపు తీర్పును సహిస్తారు, అన్యాయపు చేష్టలను సహిస్తారు, అన్యాయపు క్రియలను సహిస్తారు, అన్యాయపు పద్ధతులను సహిస్తారు, అన్యాయపు పరిస్థితుల మధ్య వారినే గురిగా చేసేసిన దే విల్ యాక్సెప్ట్ ఇట్ హంబల్లీ. ఏం చేస్తామండి మరి అనిపిస్తుంది. నేను ఒక కుటుంబాన్ని చూశాను. ఆ కుటుంబంలో కుటుంబ అంతర్గత కలహాలను బట్టి విపరీతంగా అయ్యేటప్పుడు వాళ్ళలో ఆఖరి వాడిని ప్రతిసారి బాధ్యుడిని చేసేస్తారు. నేను కూడా తీర్పుల మధ్యలో నన్ను కూడా తీసుకెళ్తారు ఆ మీటింగ్కి. లాస్ట్కి వచ్చేటప్పటికి నాకు ఒళ్ళు మండిపోద్ది. ఎంత చెప్తున్నా మీరు బుద్ధి తెచ్చుకోరేంటండి? ఇదిగో ఒక మధ్యవర్తిగాను ఒక పెద్ద మనిషిగాను బయట నుంచి సబబు చెప్పేటువంటి వ్యక్తులు ఎంతమంది కూడా మీరు ఆ చిన్నపిల్లడికి మీరు అలా చేయకూడదని చెప్తే ఎనరేమేనంటే ఆ కుర్రాడు ఏమంటాడో తెలుసా? సార్ వదిలేండి సార్, అందరూ అన్నయ్యలే కదా సార్, మా పెద్ద అక్కలే కదా సార్, వదిలేండి సార్, పర్లేదు సార్, మనకు అలవాటే కదా సార్, వదిలేండి సార్ అంటాడు. ఓరు నాయన నువ్వు ఏ వ్యవసేపు రా బాబు, అంత వదిలేస్తావేంట్రా నాయన, మేమందరం ఉన్నాం కదా నీకెందుకంటే, పోన్లేండి సార్ మరి మిమ్మల్ని అందరూ తీసుకొచ్చిన తర్వాత కూడా వాళ్ళు మిమ్మల్ని కూడా లెక్క పెట్టకుండా వాళ్ళు నా మీదకి అలా చేశారంటే మరి ఇంకా వాళ్ళు ఎవడు మారుస్తారు సార్, ఇంక వదిలేండి సార్, మీరు నన్ను బట్టి వచ్చారు సార్, చాలా సంతోషం సార్ మీరు అందరూ అని. ఇప్పుడు ఇంకెప్పుడు రావురా అని కూడా అన్నాను నేను ఒకసారి. అంటే ఆయన అన్నాడు పోన్లేండి సార్ అన్నాడు. అదేంటిరా అంత సింపుల్గా తేల్చేసావు, రాము అని అంటే దానికి రావద్దనే కదరా అని అంటే అన్నాడు. వస్తే ఏం లాభం సార్, మీ మాట వాళ్ళు గౌరవిస్తున్నారా? నా పద్ధతిగా మీరు తెచ్చుకోమంటే నేను మిమ్మల్ని అందరినీ తీసుకొస్తున్నాను. ప్రతిసారి వాళ్ళు నాకు అన్యాయం చేస్తారని తెలుసు. అన్యాయం చేస్తారన్నా వాళ్ళేమో నువ్వు పిలవరా మీ పెద్ద మనుషులను అంటారు, నేను మిమ్మల్ని పిలవక మానను, మీరు రాక మానరు నన్ను చూసి. తీరా ఇక్కడికి వస్తే ఇక్కడ అన్యాయం జరుగుతుంది, మీరు బాధపడిపోతున్నారు కదా సార్, కాబట్టి మీరు రాకపోయినా పర్లేదు సార్ అనేసాడు. నిజంగా నీవు దేవుని యొక్క రక్షణ అనుభవం యొక్క పూర్తి స్థాయిలోకి వచ్చావురా? కానీ లేదురా మీరు వదిలేసినా మేము వదలం అన్నాను నేను ఒకసారి. నేను వదలను అన్నాను. అంటే ఆయన సరే సార్ ఈ పూటకి మరి మీటింగ్ అయిపోయింది కాబట్టి మీరు ఇంటికే దింపేస్తాను పదని చెప్పి నన్ను దింపేసి ఆ రాత్రి తన భార్యను తీసుకుని 2 కేజీలు స్వీట్ పట్టుకుని వచ్చాడు. ఏంట్రా నీకేం జరిగింది అన్యాయం, నీకేమన్నా మేలు వచ్చి నీ వాటా వచ్చిందంటే నువ్వే స్వీట్ తెచ్చావంటే అర్థం ఉంది, ఇదేంట్రా అని అడిగితే అందుకే వచ్చాను అయ్య గారు, ఏంటంటే నాకు వాళ్ళు అన్యాయం చేయటం అనేది రివాజు, అలవాటు, వాళ్ళు అలాగే చేయనివ్వండి. నన్ను దేవుడు హెచ్చరించడం అనేది నాకు రివాజు, నన్ను ఇలాగే ఎదగనివ్వండి. అన్యాయాన్ని సహించటం నాకు మీరు బోధించి నేర్పించి మీరు వదలనన్నారు చూసారా, మీరు వదిలేయండి బాబు అని చెప్పడానికి స్పీడ్ పట్టుకుని మా ఆవిడని తీసుకొచ్చాను అన్నాడు. ఓరు నాయన ఇంత సిగ్గొచ్చాక ఇంకెందుకురా, నువ్వే వదిలేస్తే నాకెందుకురా అనిపించింది. కానీ నాకు ఇప్పటికీ కలుక్కుమంటుంది ఎక్కడో. కానీ ఆ కుటుంబంలో ఆ యవ్వనస్తుడు దేవుని సేవకుడుగా మారడానికి ఒక అద్భుతమైన ఒక రూపాంతర పరిచర్యకు తయారు చేయబడుతున్నాడు. దేవుని చేతిలో అతను చెక్కబడుతున్నాడు అనే విషయం నాకు మాత్రమే తెలుసు. అతనికి అర్థం కాలేదు, అతని భార్యకి అర్థం కాలేదు, అతని కుటుంబానికి అర్థం కాలేదు, అతని పిల్లలకి అర్థం కాలేదు, అతని సహవాసంలో ఉన్న ఎవ్వరికి అర్థం కాలేదు. కానీ ఒక సేవకుడుగా దేవుని యొక్క పరిచర్యలో నేను కూడా నడిచిన క్రమంలో నాకు అర్థమైనది, అతన్ని దేవుడు తన పరిచర్య కొరకు కావలసిన ఒక మేలైన సాధకంగా తన అరిచేతిలో పెట్టుకుని అన్యాయాన్ని సహించే రీతిగా, అన్యాయాన్ని భరించే రీతిగా, అన్యాయాన్ని ఒప్పుకునే రీతిగా, అన్యాయాన్ని సరిచేసుకోవటానికి కావలసిన మంచి మనస్సాక్షితో తన అన్నదమ్ములందరినీ తల్లిదండ్రులందరినీ ప్రేమించే రీతిగా వారిని సిద్ధపరుస్తున్నాడు. తన భార్యకు చెప్పా, అమ్మా నువ్వు ప్రార్థన చేసుకో, నువ్వు సిద్ధపడితే నీ ఇంటి పట్ట దేవుని పిలుపు వచ్చేస్తుంది, నువ్వు రెడీ అవ్వాలంటే నేనేం చేశానన్నయ్యా అంది. నువ్వేమీ చేయడం కాదు, ఏదీ చేయట్లేదు, ఇప్పుడు నుంచి చెయ్యి ప్రభువా. ఈ రకమైనటువంటి అన్యాయపు పద్ధతులతో నా కుటుంబం పలుమార్లు శోధించబడుతున్న వేళ నేను మా భర్త యొక్క హృదయాన్ని చూడాలి తప్ప వాళ్ళు చేసిన అన్యాయం చూడకూడదు, అట్లా ప్రార్థన చేయమ్మానంటే. కానీ అన్నయ్య నేను ప్రార్థన చేస్తాను కానీ అన్నయ్య కొన్నిసార్లు గుర్తొస్తే అన్నం తిన్నానయ్య. నీకేంటే తల్లి, నాకే కడుపు తరుక్కుపోతుంది. ఒకసారి 2 సార్లు ఈ మీటింగ్లు, పబ్లిక్ మీటింగ్లు, ఇన్ని మీటింగ్లు అయిపోయినా కూడా కనీసం మీ నాన్న కానీ మీ అమ్మ కానీ మీ తల్లిదండ్రులు మీ అన్నదమ్ములు కానీ అక్కలు కూడా కనీసం ఒక్క మాట అయినా, అరే నా చిన్నోడు ఇంత పద్ధతి పడుతున్నాడు, ఇంత పూట పడుతున్నాడు, తల్లిదండ్రుల విషయంలో ఇంత బాధ్యత పడుతున్నాడు, ఇన్ని పరిస్థితులు ఉన్నవాడికి ఇలా ఒక్క రోజు కూడా ఒక్క మాట అనలేదే. కాబట్టి మరి నేనేం అనగలను, నాకు బాధగానే ఉంది. కానీ నీలాంటి పరిస్థితుల్లో మరి దేవుడు నీకు అని అంటే అప్పుడు ఆ భర్త కలుగు చేసుకుని అన్నాడు, అయ్యగారు
మమ్మల్ని దేవుడు అన్యాయం సహించటానికి కావాల్సిన సిద్ధపాటు ఇస్తున్నప్పుడు మీరు ఎందుకు బాధపడతారు? మా ఆవిడ ఒక రోజు టెన్షన్గా ఉంటుంది రాత్రి అంతాను, మరుసటి రోజు పొద్దున్నకి అంతా మామూలు అయిపోయి బావా ఏం తింటాం ఈరోజు అనుకుని మొదలెడద్దంట. మళ్ళీ అంతా రొటీన్ అయిపోద్దంట. ఆ రోజు ఒక్కరోజే సార్ మాకు అంది. దేవుని స్తుతిస్తున్నాను ఆ కుటుంబాన్ని బట్టి. దేవుని పరిచర్యకు వారు చెక్కబడుతున్నారు, సిద్ధపడుతున్నారు. ప్రియులారా, నువ్వెవరివైనా సరే నీ ఇంట అన్యాయం జరుగుతుందా? గెట్ రెడీ టు సర్వ్ గాడ్. నువ్వు పెద్దవాడివా చిన్నవాడివా అని చూడకుండా నిన్ను నిర్లక్ష్యానికి గురి చేస్తున్నారా? నీ మీద విపరీతమైన బాధ్యతలు మోపుతున్నారా? నిన్ను నిందల పాలు చేస్తున్నారా? నిన్ను ప్రత్యేకపరిచి నీవు మాకు తగనివాడవు తగనిదానవని నిన్ను అంటున్నారా? నిన్ను ఆ అక్రమమైనటువంటి పరిస్థితుల మధ్య వారిని వారు సరిచేసుకుంటూ నిన్ను బాధ్యుడిగా చేసేసి నీ మీద మొత్తం భారం మోపేసి తప్పుకుంటున్నారా? నీ స్నేహితులా, నీ ఆఫీసులోనా, నీ తోటి ఉద్యోగుల, నీ అధికారా, నీ పరిస్థితుల మధ్య నీ కుటుంబాల్లో ఉంటున్నటువంటి ఆ ఇంటి చుట్టూ ఉండేటువంటి స్వజనమా, ఏ పరిస్థితుల్లోనైనా నిన్ను ఆ రకమైనటువంటి ఒత్తిడికి నేను తీసుకెళ్తున్నారా? గెట్ రెడీ. ఈ అనుభవము నీ విశ్వాస జీవితాన్ని దేవుని పక్షమైనటువంటి ఒక చక్కటి సంపూర్ణతలోకి తీసుకెళ్ళటానికి నిన్ను నడిపిస్తూ ఉంటాడు. ఒక్కసారి యేసుక్రీస్తు వారి దగ్గరికి రండి. ఏం జరిగింది ఆలోచించండి. ఒక సందర్భంలో ఆయనను రాళ్లతో కొట్టి చంపాలని ఆ కొండపేటు సందుల వరకు తోసుకుని వెళ్ళారు. ఆ తర్వాత ఆయన చాలా సైలెంట్గా అక్కడ దాగి అక్కడి నుంచి తన పారిలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు అతని మీద ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే అతను చేసిన మంచి పనులు. అతడు దేవాలయంలో చేసిన స్వస్థతలు, కుంటివాడిని బాగు చేయటం, గుడ్డివాడిని బాగు చేయటం, దయ్యం పట్టినవాడిని బాగు చేయటం, మోగవాడిని బాగు చేయటం, జలధర రోగం పట్టినవాడిని స్వస్థపరచటం, ఇలాంటి అత్యధికమైన మంచి కార్యాలు చేసినందువల్ల మీరు నన్ను ఎందుకు హింసిస్తున్నారు, ఎందుకు నన్ను చంపాలని చూస్తున్నారు అని అడిగాడు తప్ప ఒక రోజు మీ సంగతి తేల్చేస్తాను అన్నాడా? మనమా పొళ్ళు నూరమా, వాళ్ళ మీద తీర్పులు తీర్చమా, విపరీతంగా చేతులు ఇసురుగా వెళ్ళిపోయి చూపుడు వేలు పరిచయం జరిగిపోదా, రాత్రి అంతా సొడిగిపోవా, నిద్రపోకుండా కలవరపడవా, ఎందుకు ఇలా చేశారు, ఎందుకు అలా జరిగిందని నువ్వు అనవా? భర్త చనిపోయి, బిడ్డలు చనిపోయి, పరిస్థితుల మధ్య అతలాకుతలం అయిపోయినటువంటి ఒక కుటుంబంలో ఒక సహోదరి చెప్పిన మాట ఏంటో తెలుసా? అయ్యా, నా కుటుంబాన్ని అన్యాయంగా అక్రమంగా అన్నదమ్ములందరూ కలిసి ఏ మాత్రము నిర్దయగా మాకు ఇవ్వవలసినటువంటి హక్కుల్లో నుంచి మమ్మల్ని తొలగించేసి విధవరాలిగా ఉన్న నన్ను కూడా వాళ్ళు పట్టించుకోలేదు. కానీ నాకు దేవుని వాక్యం ఒకటి తెలుసయ్యా, నిర్గమకాండం 22 అయ్యా అంది. నాకు డౌట్ వచ్చింది, ఇది నేను చెప్పిన వాక్యం మిమ్మల్ని నాకు చెప్తుంది ఏంటి సిస్టర్ అని. ఏంటమ్మా నిర్గమకాండం 22 నీకేంటో తెలుసా అని అడిగితే ఆవిడ చెప్పిందండి. నీకు చదువుతాను మీకోసం ఆ మాట ఏంటో. నిర్గమకాండం 22లో 22వ వచనం ఆవిడకి వచ్చిన కోపం ఏంటంటే, విధవరాలనైనను దిక్కులేని పిల్లలనైనను బాధ పెట్టకూడదు, వారు నీ చేత ఏ విధముగానైనను బాధ నొంది నాకు మొర్ర పెట్టిన ఎడల నేను నిశ్చయముగా వారి మొర్రను విందును, నా కోపాగ్ని రగులుకొని మిమ్మల్ని కత్తి చేత సంపించదను, మీ భార్యల విధవరాను రగుదురు, మీ పిల్లలు దిక్కులేని వారు రగుదురు. అబ్బో, బాగుంది కదా ఈ వచనం, చాలా గట్టిగా కెత్తుకుంది ఆవిడ. ఈ వచనం నాకు తెలుసు, నా అన్నదమ్ములు ఏం చేస్తున్నారో, నా ఆడపడుచులు ఏం చేస్తున్నారో, నా తోడుకోడలు ఏం చేస్తున్నారో చూస్తున్నాను, చేస్తానండి, ప్రార్థన చేస్తాను అంది. అమ్మా, నువ్వు ఇంకా అక్కడే ఉండిపోయేవేమో. క్రొత్త నిబంధన అది కాదు. క్రొత్త నిబంధన అన్యాయమును సహించుట, అన్యాయమును భరించుట. క్రీస్తు నిబంధన ఆయన దౌర్జన్యము పొంది కూడా వారు మాట్లాడుకోవటం ఉంట. ఇంకా చెప్పనా, ఆయన వధకు తేబడిన గొర్రెపిల్ల వలె, ఆయన యూదాగోత్రపు కొదమసింహమయ్యుండి గొర్రెపిల్ల వలె, బొచ్చు కత్తిరించు వాని ఎదుట తల వంచిన గొర్రెపిల్ల వలె మౌనముగా ఉండెను. మీరు ఎప్పుడైనా ఆ పద్ధతి తెలిస్తే, అంటే మన ఇండియాలో గొర్రెలు బొచ్చు ఎక్కువైపోయి కత్తిరించేంత వరకు ఉంచర్లేండి, 3-4 ఏళ్ళకే ఫసా దాన్ని తీసుకెళ్ళి తినేస్తారు. మనకంత లేదు. కానీ ఇతర చలి దేశాలలో ఉన్ని కత్తిరించడానికి అనేది ప్రతి 4 ఏళ్లకు ఒకసారి చేస్తారు. ఆ పంట అది తీస్తారు. ఈ 4 ఇయర్స్లో అవి తినేటువంటి స్వచ్ఛమైనటువంటి మంచి గడ్డిని బట్టి, మంచి ఆహారాన్ని బట్టి, మంచి వాతావరణంలో ఉండడాన్ని బట్టి, మంచి కాపరి కింద పరిపాలనలో ఉండడాన్ని బట్టి ప్రతి గొర్రె చక్కటి ఉన్ని, చక్కటి పిల్లలని, అది ఎక్కువగా మాంసోత్పత్తికి ఉపయోగపడే రీతిగా పిల్లల్ని వేస్తూ ఉంటుంది, బీళ్ళలో ఈనుతూ ఉంటుంది. అంటే ఎక్కువ పశు ఉత్పత్తి సంపద జరుగుతూ ఉంటుంది.
అయితే ఆ ఉన్ని 4 ఇయర్స్కి ఒక్కసారి, అంటే 3 కంప్లీట్ అయ్యేటప్పటికి వాళ్ళు తీస్తారు. గొర్రె బొచ్చు కత్తిరించేటోడు ఎలా అని అంటది. అంటే ఒక్కొక్క వయసును బట్టి, అంటే ప్రతి సంవత్సరం దాన్ని ఉన్ని తీస్తే అంత పెరగదు కాబట్టి 3 ఇయర్స్ దాటిపోయితే 4th ఇయర్లో ఎప్పుడైనా తీస్తారు. ఈ గొర్రెలు బొచ్చు కత్తిరించడానికి అని చెప్పి కొంతమంది వారు ఏర్పాటు చేయబడినటువంటి వ్యక్తులు చేస్తారు. అప్పుడు ఎలా ఉంటుంది తెలుసండి, హాయిగా ఉంటుంది. దాని మీద ఉన్నటువంటి ఆ ఉన్ని తొలగించేటప్పుడు దాని దగ్గరగా కాఫ్ అంటారు చూసారా, గుండు చేస్తే ఎంత సుఖంగా ఉంటుందో అట్లా చక్కగా చేస్తుంటే గొర్రె కిక్కిరం అందో హాయిగా ఉంటుందండి. అన్యాయమంట గొర్రెబొచ్చు కత్తిరించువాని ఎదుట మౌనంగా ఉన్నటువంటి గొర్రెలాగా అన్యాయమునంట మనిషి సహించాలంట. ఎలాగా? మౌనంగా, సమ్మగా, హాయిగా, ప్రాణం నెమ్మదిగా ఉండేటట్టంట. ఒకసారి అర్థమైందా మీకు చెప్పింది? ఈ అనుభవంలోకి రక్షణ పొందిన విశ్వాసి దేవుని పక్షమైనటువంటి సేవకుడిగా తయారయ్యే శిష్యుడిగా మారుతూ పరిపాలనకు, అంటే దేవుని యొక్క నాయకత్వపు పరలోకపు చిత్తము జరిగించడానికి సిద్ధపడే హృదయం కలిగిన వాడు ఈ స్టేజ్కి వస్తాడు. ఇప్పుడు నేను మీతో చెప్తున్నా, ఈ రకమైనటువంటి విధవరాలి ప్రార్థన, తీవ్రమైన పదాలు పట్టుకుని, హెచ్చరిక వాగ్దానాలు పట్టుకుని, ఇటువంటివి పట్టుకుని నువ్వు రెచ్చిపోయి ఉపవాసం ఉండిపోయి రాత్రి పగలు ఏడిసి వేసేస్తే దేవుడిని మొర్ర వినేస్తాడు అనుకున్నావా? వినడు. ఎందుకు? ఆయన మాట మార్చుటకు అన్యాయస్తుడు కాదే. మరి వచ్చిన ఏంటి పరిస్థితి? ఆయన వారి విషయంలో కూడా కన్సిడర్ చేస్తున్నాడు, వారిని కూడా పట్టించుకుంటాడు. ఎందుకంటే ఇతర విషయాలలో విధవరాలని లక్ష్య పెట్టకూడదు. మొండమూసింది, దాన్ని పట్టించుకోక్కర్లా, దాని దగ్గరికి వెళ్ళక్కర్లా, దాన్ని పట్టించుకోకుండా దాన్ని బానిసత్వంలో తీసుకొచ్చి కుటుంబాల్లో ప్రతి ఒక్కరికి సేవ చేసే స్థాయిలో ఇంట్లో పడి ఉండాలంతే. దాన్ని గుండు గీకేసి తెల్లజీర కట్టేసి లోపల పడి ఉండాలంతే. ఇది ఒక తత్వపు పద్ధతులు. ఇలాంటి పరిస్థితుల మధ్య విధవరాలని దేవుడు అలా చెయ్యడు అని చెప్పడానికి యూదా పద్ధతులన్నిటిలో వారిని కూడా కన్సిడర్ చేస్తారు. అందువల్ల దేవుని యొక్క పద్ధతులలో ఆ విషయాన్ని దేవుడే ప్రస్తావించి ఆ 22 నిర్గమకాండంలో చెప్పబడింది. ఈరోజు నూతన నిబంధనలోకి వచ్చిన తర్వాత ఆత్మీయ సంబంధమైన ప్రతి విశ్వాసము జీవితం కూడా అన్యాయమును భరించుట, అన్యాయమును సహించుట, అన్యాయమును సరిదిద్దుకొనుట, ఈ మూడుతో ప్రారంభమవుద్ది. ఇక్కడ యెషయా గ్రంథంలో 53వ అధ్యాయంలో 7వ వచనం ఒక్కసారి ఈ సందర్భంలో మనం చదవాలి. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 7వ వచనం, 53:7. ఇక్కడ చూడండి. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రెపిల్లయు, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెవియు మౌనముగా ఉండినట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు, 8వ వచనం, ఇది ఇంపార్టెంట్. అన్యాయపు తీర్పు నొందినవాడే అతడు కొనిపోబడెను, అతడు నా జనుల అతిక్రమములను బట్టి మొత్తబడిను కదా. అన్యాయపు తీర్పు పొందినవాడై కొనిపోబడెను, జనుల యొక్క అతిక్రమాలను బట్టి అతడు మొత్తబడడు. నువ్వు ఎవరోదో బాధ్యత నీ మీద పడేస్తే, ఎవరో తప్పులకి నిన్ను బాధ్యత వేస్తే, ఎవరో చేసిన పాపాలకు నిన్ను రెస్పాన్సిబుల్ చేస్తే, ఎవరో చేసినటువంటి ఆ చిన్నపాటి పెద్దపాటి ద్రోహాలకు నీవే బాధ్యుడిని చేసేస్తే, అన్యాయాన్ని సహించటం, అన్యాయాన్ని భరించడం, అన్యాయాన్ని సరిచేసుకోవటం నేర్చుకుంటాడు తప్ప భక్తి ఎప్పటికీ కూడా రివెంజ్ ప్లాన్ చేయడు. అందుకే క్రైస్తవుడు కోర్టుకు వెళ్ళాలా వద్దా, పోలీస్ స్టేషన్కి వెళ్ళాలా వద్దా అనేది ఒక మీమాంస. ఇప్పుడు నేను మీతో ఈ విషయం యొక్క ప్రత్యక్షత చెప్తాను, వినండి. ప్రపంచము పునర్జన్మ స్థాపితమైనటువంటి నిర్మాణాలుగా ఏర్పడుతున్నప్పుడు ప్రతి దారిలో అధికారులు అనబడిన వారు దేవుని చేత ఏర్పాటు చేయబడతారని బైబిల్ చెప్తుంది. దేవుని వలన కలిగిన అధికారం తప్ప ఎవ్వడికి ఏ అధికారం ఉండదు. రైట్? నీ అంతటి నువ్వు ఒక సంస్థ పెట్టేసుకుని నువ్వు ప్రెసిడెంట్వి, నువ్వు సెక్రటరీవి, నువ్వు ట్రెజరర్వి, నువ్వు ఇంకెవడవని అయిపోతే ఇది పాస్టర్స్ ఫెలోషిప్ లాగా అలాంటి పెట్టేసుకుని మీ అధికారాలు మీరు తెచ్చుకోండి. అందుకని ప్రభుత్వం యొక్క అధికారాలకి, పాస్టర్స్ ఫెలోషిప్ అధికారాలకి, మీ చర్చ్ ఫెలోషిప్ అధికారాలకి సంబంధం లేదు. ప్రభుత్వం అనేది పెద్దలు, దైవజ్ఞులు, జ్ఞానం కలిగిన వారు, చదువుకున్న వారు, సంస్కరణ ఆలోచన కలిగిన వారు, చారిత్రక అంశాల మీద అవగాహన కలిగిన వారు. ఈ ఐఏఎస్ అడ్మినిస్ట్రేషన్స్ ఎందుకు తీసుకుంటారో తెలుసా? వై దే వాంట్ టు నో ద హిస్టరీ ఆఫ్ ద వరల్డ్ ఏంటో తెలుసా? ఆ సంస్థాగత నిర్ణయాలు తీసుకునేటప్పుడు ప్రజల యొక్క పక్షముగా, చరిత్ర ఆధారిత పక్షముగా, ప్రజల యొక్క ఉన్నత స్థాయి కలిగినటువంటి జీవిత ప్రమాణాలను పెంచటానికి ఆ అనుభవం కలిగినటువంటి, చారిత్ర కలిగినటువంటి వారు, తెలిసిన వారు ఆ పదవుల్లోనికి ఐఏఎస్కి సెలెక్ట్ చేసుకుంటారు. అందుకే వాళ్ళు ఈ రోజుకి డెసిషన్ తీసుకోరు. ఇప్పటి వరకు జరిగిన చరిత్రక ప్రమాణాలన్నింటినీ తీసుకుని ప్రజల జీవన సరళిని బట్టి, అధికారులను పరిస్థితిని బట్టి, ప్రస్తుత సమాజ స్థితిగతులను బట్టి, రాబోతున్న పరిస్థితులను ఊహించి పెద్దలు సభలో నిర్ణయం తీసుకుంటారు.
దీనికి పరిపాలన దక్షత కలిగిన నాయకుల్ని ఎంపిక చేసుకోవటం, అది ప్రత్యక్షంగా అంటే డెమోక్రటిక్గా కానీ ఆర్ ఎలక్టివ్లీ కానీ నామినేటెడ్లీ కానీ అంటే సభలుగా ఏర్పడి చట్టసభలు ఏర్పాటు చేసుకొని రాష్ట్రసభ అదే మనం అనుకున్నటువంటి శాసనసభ లేక లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎమ్మెల్సీ అలాగే రాజ్యసభ అలాగే లోక్సభ ఇలాంటి పదవుల్ని ఏర్పాటు చేసుకొని ప్రజల అభీష్టం మేరకు నాయకులు తీసుకుని వెళ్ళి ప్రజలను వాళ్ళ స్థానాల నుంచి వాళ్ళ స్థితిగతుల నుంచి రిప్రజెంట్ చేసి ఒక చట్టాలను తయారు చేయటం నేర్చుకుంటారు. దానికి ఒక రాజ్యాంగానికి నిబద్ధత కలిగించుకుంటారు. ఈ రాజ్యాంగం అనుసరించి చట్టబద్ధత కలిగించిన చట్టాలను ఏర్పాటు చేసి సమాజం అంతటికీ కావలసిన కొన్ని నిర్ణయాలను తయారు చేయటం అనేది దేవుని పక్షంగా కలిగిన అధికారము. ఈ వ్యవస్థలో భాగంగా మనుషులకు హక్కులు, మనుషులకు విధులు, మనుషులకు ధర్మాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఈ హక్కుల్ని రక్షించుకోవటానికి నాకు రాజ్యాంగం చట్టబద్ధత కలిగిస్తుంది. రాజ్యాంగ చట్టబద్ధత ప్రకారం నేను నా న్యాయ వ్యవస్థ కానీ ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం లేక పోలీస్ సెక్షన్ వారి ప్రకారం కానీ నేను ధర్మ పోరాటాన్ని చేసుకోవచ్చు. నా వాదన నేను వినిపించుకోవచ్చు. నేను వెళ్ళి నా కేసు, నాకు ఈ సమస్య ఉంది, నన్ను పరిష్కరించండి అని చెప్పి పోలీస్ వ్యవస్థ దగ్గరికి వెళ్ళొచ్చు. నాకు ఈ రకమైనటువంటి విషయంలో నాకు అన్యాయం జరిగింది అనిపిస్తుంది కాబట్టి మీరు న్యాయం తీర్చండి న్యాయ వ్యవస్థ దగ్గరకు కేసు ఫైల్ చేసుకోవచ్చు. ఇటు తప్పు లేదు. ఇప్పుడు నువ్వు క్రైస్తవుడిగా మాట్లాడదాం. క్రైస్తవుడు కూడా కోర్టులకు వెళ్ళొచ్చు, క్రైస్తవుడు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చు, ప్రొవైడెడ్ దేవుని సంబంధమైనటువంటి ఈ అన్యాయము, దేవుని సంబంధమైన అక్రమము, దైవ సంబంధమైన ప్రజల నుంచి వచ్చేటువంటి తిరస్కారము నీవు అనుభవించుచు ఎప్పుడైనా కూడా ఈ విషయాలలో నువ్వు వెళితే నీకు అవతల కూడా ఎక్కడైతే న్యాయం జరుగుద్దని నేను ఎదురు చూశాను అక్కడ కూడా అన్యాయమే సంభవిస్తుందని సొలొమోను చెప్పినటువంటి ఆ సామెతల యొక్క అనుభవం ఎదురవ్వడానికి నువ్వు కూడా వెళ్ళు, తప్పలేదు. కానీ కోర్టు నాకు ఖచ్చితంగా విజయం ఇస్తుందని కోర్టు మీద నీవు నమ్మకాన్ని పెట్టుకో. కానీ అన్యాయము జరించుట, అన్యాయమును అనుభవించుట, అన్యాయమును సహించుట ఈ దేశపు చట్ట ప్రకారము నీకు కష్టమే. పరదేశపు చట్టము, పరలోకపు చట్టము, పరలోకపు ప్రార్థన ప్రకారము, ఆయన చిత్తము ప్రకారము తన కుమారుడైన యేసుక్రీస్తు వారు సైతము అన్యాయము దౌర్జన్యము పొందుకున్నప్పుడు ఆయన శిష్యులైనటువంటి పిల్లలైనటువంటి 12 మంది అపోస్తలులు ఆ రకమైనటువంటి అన్యాయపు తీర్పుల మధ్య వారిని మరణానికి తీసుకుని పోయినప్పుడు వారి ద్వారా వచ్చినటువంటి అనేక జనాంగము క్రైస్తవ విశ్వాసపు ప్రకటన ప్రారంభం నుంచి నేటి వరకు, అపోస్తలుల కాలం నుంచి నేటి వరకు కూడా శిక్షాస్మృతులతోనూ బలహీనతలతోనూ బాధలతోనూ అన్యాయంతోనూ అక్రమంతోనూ కొట్టి చంపడంతోనూ రకరకాల శిక్షలతోనే నడిపించబడుతున్నప్పుడు నీవిప్పుడు చట్టపరంగా రాజ్యాంగపరంగా హక్కులు తెచ్చుకుంటానంటావేంటి? పరలోకపు చట్టమా భూలోకపు చట్టమా? భూలోకపు చట్ట ప్రకారము నువ్వు ఖచ్చితంగా భూమి మీదకి వెళ్ళి పెద్దలందరినీ సమకూర్చి నీ వాదనను వినిపించి నీవు న్యాయం తెచ్చుకోవచ్చు. కానీ దేవుని యొక్క చిత్తము ప్రకారము పరలోకపు ప్రార్థన నీ చిత్తము జరుగునుగా కానంటే నీకు కూడా అన్యాయమే సంభవిస్తుంది. మీరు అడగచ్చు, మరి ఆ మాత్రం దాన్ని కోర్టుకి వెళ్ళటం ఎందుకు? అది నేను వెళ్ళమనలేదు, నిన్ను నువ్వు వెళ్తానన్నావు, వెళ్ళమని చెప్పాను నేను. నువ్వు పంచాయతీ పెడతాను పెట్టుకో. ఇప్పుడు నువ్వు వాళ్ళని శిక్షించాలనుకుంటున్నావా, శ్రమను అనుభవించాలనుకుంటున్నావా? వాళ్ళకి తీర్పు చెప్పాలి, వాళ్ళని తప్పు చేయాలి, వాళ్ళు మీరందరూ తప్పు చేశారని వాళ్ళకి నిందారోపణ చేయాలనుకుంటున్నావా? లేక ముద్ర వేయాలనుకుంటున్నావా? లేక వాళ్ళని కూడా మీరు ప్రపంచ సమాజానికి చూపించి ఇదిగో వీళ్ళు నాకు ఇంత చేశారని చెప్పి ఘోరంగా నువ్వు చెప్పాలనుకుంటున్నావా? అక్కడ చెప్పే సిద్ధాంతం ఒకటే. ఇద్దరు కవల పిల్లలైనటువంటి యవనస్తులు, తండ్రి డాక్టర్ వృత్తిగా వచ్చి గ్రాహం స్టెయిన్స్ ఒరిస్సాలోకి వచ్చి కుష్ఠవారి వద్ద మరి పరిచర్య చేస్తూ ప్రజలను క్రీస్తు వైపు తిప్పేస్తున్నాడు అనేటువంటి అభిప్రాయం కలిగినటువంటి ఆ ఆర్ఎస్ఎస్ సంఘ శక్తులు అక్కడ తారాసింగ్ అనేటువంటి వ్యక్తిని ప్రేరేపించి ఎన్నో రోజులుగా తన మీదకు వేస్తున్నటువంటి దాన్ని ఏమంటారు రిక్కీ ఫెయిల్ అవుతుంటే ఎట్లాగైనా ఒకరోజు తనని బంధించాలని ఆ రాత్రి వారు నిద్రపోవటానికి అవకాశం లేక వాహనంలో పడుకుండగా దాంతో కాల్చివేస్తే తన భార్య నేను వారు చేసినటువంటి విషయానికి బట్టి శిక్షాస్మృతి ప్రకారము అతనికి ఉరిశిక్ష వేయటానికి అవకాశం ఉంది తారాసింగ్కి. అతనితో పాటు అనుచర వర్గం చంపిన వాడికంటే చంపడాన్ని ప్లాన్ చేసిన వాడికి ఎక్కువ శిక్ష ఉంటుంది. కాబట్టి ఆ శిక్ష ప్లాన్ చేసినటువంటి కమిటీ పీపుల్ అందరూ కూడా ఆ రాత్రి కాగడాలు పట్టుకుని గ్రామం అంతా పహరా కాస్తున్న వాళ్ళని చూశారు. వాళ్ళ గురించి సాక్ష్యాలు దొరికిపోయినప్పటికీ వాళ్ళందరినీ కూడా నేను సహిస్తున్నాను, నా ఇంటిలో జరిగినటువంటి అన్యాయాన్ని నేను భరిస్తాను, నేను మారు మాట్లాడనని భారతదేశ చట్ట ప్రకారమైనటువంటి సర్వ హక్కులు కలిగినటువంటి ఒక పరదేశీయురాలు నింద వేసి దేశము నుంచి కాక పరదేశం నుంచి ఆస్ట్రేలియా నుంచి కూడా తన హైకమాండ్ తనకి లీగల్ ప్రొటెక్షన్ ఇవ్వగలదు. అలాంటి హక్కుల్ని సైతం తను వద్దనుకుని మిమ్మల్ని క్షమించానని చెప్పి ఒక్క పిటిషన్ బయటికి తీసేసుకుంది. పబ్లిక్ ప్రాసిక్యూషన్ సైతం మీరు చేయొద్దని చెప్పింది ఆమె. ఏమిటి దీనికి హక్కు? అన్యాయము అనేది నువ్వు నోటితో చెప్పేది కాదు, నీ శరీరంతో నువ్వు అనుభవించేది. అది కదా దైవక పరిచర్య.
అది కదా క్రీస్తు పక్షమైనటువంటి నేటి కాలం మనం బోధించుకోవాల్సినటువంటి అన్యాయం సహించుట. చిన్నప్పుడు తల్లి మనకు 2 మాటలు చెప్పుద్ది. పిల్లలకి అలాంటి మాటలు చెప్పకండి ఎప్పుడు కూడా. ఈ మాట ఏంటో తెలుసా? తల్లి కానీ తండ్రి కానీ ఎవరైనా ఏమైనా ఆ పిల్లలకి హాని కలిగించారు, పసిపిల్లల వయసులో, ఏడిచే వయసులో చెప్తున్నా, హాని కలిగించారు, లేకపోతే ఏదో అన్నం వల్ల వీళ్ళు బెక్క పట్టి ఏడుస్తున్నారు అనుకోండి, వీళ్ళు వెంటనే ఏం చేస్తారు కదా, అమ్మా నువ్వు అన్నదా, నన్ను కొట్టేద్దాం, నన్ను కుట్టేద్దాం, నన్ను కుట్టేద్దాం అమ్మా అంట. ఈ పిల్లడు వెంటనే పిల్లగాని వెంటనే ఏడుపు ఆపేసి అమ్మ చెప్పిన ధైర్యం కేసి చూస్తాడు. అమ్మయ్యా దాన్ని కొట్టేస్తారు, మా అమ్మ చంపేస్తుంది, మా అమ్మ గుద్దేస్తుంది, మా అమ్మ పిసిగేస్తుంది, మా అమ్మ ఇలా చేసేస్తుంది. పెచ్చోడు కాకపోతే ఏమన్నా అంటదండి వీళ్ళమ్మ? కానీ ఆ ఉపశమనపు మాటలోనే చూసావా, ఆ రోజే నువ్వు నీ పిల్లవాడికి, నీ పిల్లకి నువ్వేం చెప్పు ఉండాల్సిందంటే, అమ్మా వాళ్ళు అలా అన్నారా, దానికి నువ్వు ఏడుస్తున్నావు ఎందుకు, ఏడవకూడదు, ఆంటీ గారే కదా, అన్నయ్యే కదా, తమ్ముడే కదా, వాళ్ళు అలాగే అంటారు, అయినప్పటికీ మనం తప్పు లేకపోయినా వాళ్ళు అన్నారంటే పర్వాలేదు అనే పదం నువ్వు చెప్పి వాడిని ఏడుపు మాన్చడం నువ్వు అలవాటు చేసుంటే, ఈరోజు ఈ తిరుగుబాటు ధోరణి, వాడిని ఎలాగైనా నాకు అన్యాయం చేసేట్టు గట్టి ఆడికి తీర్పు చెప్పాలి, ఆడిని శిక్షించాలి, ఆడికి టిట్ ఫర్ టాట్ చేయాలి, ఆడికి ఎక్కడో చోట ఇరికించాలి, ఈ స్వభావం రాకపోయి ఉండేది. యవ్వన కాలంలోకి వచ్చేటప్పటికి స్నేహితుల మధ్యలో టీమ్స్ ఏర్పడాల్సిన బదులు గ్యాంగ్లు ఏర్పడి, టీం అంటే గుంపు కట్టుకొని సమాజ శ్రేయస్సు కొరకు, ఒకరి క్షేమం కొరకు ఒకరు, ఒకరిని బట్టి మరొకరు అన్ని విషయాలలో పంచుకోగలిగినటువంటిది జట్టు. ఆట చూసారా? ఫుట్బాల్ కానీ, క్రికెట్ కానీ, వాలీబాల్ కానీ, టీం అందరూ కలిసి గెలుస్తారు, ఒకడు గెలవడం కదా. ఈ జట్టు ఎప్పుడైతే ఈ జట్టు కట్టేటువంటి పరిచర్యలో టీం వర్క్ కాకుండా గుంపు కూడి మొదలెట్టారనుకోండి, దీనికి కుల సంఘాలు ఏర్పడతాయి, కుటుంబాల సంఘాలు ఏర్పడతాయి. ఈ లోపల ఏర్పడేటువంటి ఈ గ్రూపిజమ్స్ ఏం చేస్తాయి అంటే వ్యక్తుల మీద, ఆ కుటుంబాల మీద, ఆ సంస్థల మీద దాడిని ప్రయోగిస్తాయి. అందుకే దాన్ని మోక అని పిలుస్తారు, అల్లరి మోక, మాబ్స్ అంటాం. ఎందుకు వీళ్ళు ఏం చేస్తారు, బుద్ధి ఎవడికి ఉండదు, ఎవడో ఒక రాయి ఇసిరితే మిగిలిన రాళ్ళు ఇసిరేయటమే, వీడిల్లు అద్దం పగల కొడితే వీడు బస్సు తగలబెట్టడమే. ఎందుకు ఈ రకమైన అన్యాయాన్ని ప్రేరేపిస్తున్నారు, అక్రమాన్ని ప్రేరేపిస్తున్నాడు? ఒక క్రైస్తవుడు అన్యాయాన్ని భరిస్తాడు తప్ప అన్యాయాన్ని కొనసాగించనివ్వడు. క్రైస్తవుడు అన్యాయాన్ని భరించి సహించి ఒప్పుకుంటాడు తప్ప ఎప్పటికీ కూడా అన్యాయాన్ని బయటకు తీసుకొచ్చి రివెంజ్ ప్లాన్ చేయడు. తిరుగుబాటు స్వభావం ఉండదు. ఎందుకంటే తన నాయకుడైన క్రీస్తు ఆ విషయాలు బోధించలేదు, తన అపోస్తలులు వారికి అలాంటి విషయాలను బోధించలేదు. తిరుగుబాటు చేయగలిగిన స్వభావం కలిగి ఉన్నప్పటికీ వాదాన్ని వినిపించడానికి వెళ్ళినటువంటి పౌలు కోర్టులకు వెళ్ళి అన్యాయపు తీర్పునే పొందుకున్నాడుగా. కోర్టుకు వెళ్ళాడు, నేను ఫలానా వ్యక్తిని, నేను రోమన్ పౌరసత్వం నాకు కలిగి ఉన్నాను అనే విషయాన్ని చెప్పి ఆ కోర్టుల నుంచి వేరే కోర్టులోకి వెళ్ళి ఆ ప్రదేశంలో తను మాట్లాడాడు. నేను బెంజమిన్ గోత్రానికి సంబంధించిన వాడిని కాబట్టి నా పద్ధతులు మీకు తెలీదా అని అడిగేటప్పటికి భయపడిపోయారు. ఎందుకంటే అతను సకల శాస్త్ర కోవిదుడు, అంతేకాదు చట్టము విషయంలో పూర్తి స్థాయి అధికారం కలిగిన వాడు, అతడుకున్న పౌరసత్వం కూడా అతనికి అధికారం కలిగించింది. కానీ తీర్పులకు వెళ్ళినప్పటికీ కూడా అతని మీదకు వచ్చినటువంటి తీర్పుకి శిరచ్ఛేదనానికి తను అప్పగించుకుని అన్యాయపు మరణమేగా పొందాడు. అంటే న్యాయమైన మరణము, సహజ సిద్ధమైన మరణము పాత నిబంధన కాలం చెప్పినటువంటి పద్ధతిలో ఆయుష్కాలపు దినముల నిండి తన పితరుల దగ్గరకు చేర్చబడెను. ఇది పరిశుద్ధ మరణం. ఆ సమాధి చేయబడుట ఉత్తమమైనటువంటి లక్షణం. సరిగ్గా సమాధి చేయబడుట. నూతన నిబంధన దగ్గరికి వచ్చేటప్పటికి సమాధి సరిగ్గా చేసినా చేయకపోయినా వెళ్తావు. ఇక్కడ ఈ విషయాన్ని బట్టి చాలామంది బాధపడిపోతా ఉన్నారు. ఎన్ టైంలో కరోనా కాలంలో వచ్చిన చావులు మేము చూడలేకపోయాం, మేము ఎలా అయిపోయింది, డెడ్ బాడీని వాళ్ళు ఏదో చేశారట, తగిలిచ్చారో తెలియదు, కాల్చారో తెలియదు, పూడ్చారో తెలియట్లేదు. ఏం కంగారు పడకండి. ఎందుకంటే నీ నిబంధన కాలంలో నీ శరీరము అన్యాయమైన పరిస్థితులకు గురి అవ్వడమే తప్ప న్యాయమైనటువంటి హక్కు కలిగినటువంటి దానిలో కుడివైపు తలకాయ పెట్టాలి, ఎడం వైపు కాళ్ళు పెట్టాలి, ఈ సీనే ఉండదు నువ్వు చచ్చాక. సో ఆ చావుకి పరిష్కారమైనటువంటి ఆ సమాధి గురించినటువంటి విషయాలు చింతించకండి. అంతేకాదు చాలామందికి ఇంకో దుఃఖం కూడా ఉంది. క్రైస్తవ సమాధుల దొడ్లో పెట్టకపోతే ఆత్మ లెగదట. మరి ఇది ఎవడు చెప్పాడు? మరి ఆ సమాధుల దొడ్లో ఒక్కొక్కడికి 20,000 30,000. మొన్న ఎవడో చచ్చిపోయాడు పాపం, ఆయన పాచిపెట్టడానికి వెళ్తాడు, కొర వద్దురా బాబు అంటే ఆయన వెళ్ళి ఆడి బదులు ఫీజు నన్ను కట్టించాడు. సరే తప్పు కాదులేండి. ఆ దుఃఖం ఏంటి, వాళ్ళు ఆ ప్లేస్లో పెడితేనే లెగుస్తాడు. ఎవరు చెప్పారు? ఆ కాలంలో నుంచి నీవు ఈ కాలంలోకి వచ్చేటప్పటికి నీ జీవితంలో జరిగే ఆఖరి గడియ కూడా, ఆఖరి ఘట్టం కూడా, ఆ మరణం కూడా అన్యాయంగా జరిగినా కూడా నువ్వు ధన్యుడివే, దేవుని రాజ్యంలో నిత్యత్వ స్థానం పొందుకుంటావు. అంతేగాని ఈ అన్యాయపు విషయాలను నువ్వే రోజు కూడా మరొక రకంగా ఆలోచించకండి పిల్లరా. ఆస్తి విషయంలో జరిగిన, కుటుంబ విషయాలలో తగాదాలలో జరిగిన,
ఉద్యోగ రిజర్వేషన్స్ విషయంలో జరిగిన, ప్రమోషన్ల విషయంలో జరిగిన, నీ సీటు విషయంలో జరిగిన, నీకున్న అర్హతలన్నీ ఉండి నీకు అర్హతల ప్రకారమైనటువంటి అభివృద్ధి నీకు పొందకపోయినా, నిన్ను నిలవబెట్టవలసినటువంటి స్థితి, స్థాయి, సంబంధ విషయాలలో నిన్ను ఆ స్థాయికి తగ్గట్టుగా నిన్ను ఉంచకపోయినా, నీ రక్తబంధుత్వపు హక్కుకు నువ్వు పొందుకోవటానికి నీ తల్లిదండ్రులే నీకు అన్యాయం చేసినా, లేక ఇప్పుడు ఈ స్త్రీలకు కూడా సమాన హక్కులు వచ్చాక ఎన్ని గొడవలు మొదలవుతాయి. ఇప్పుడు అన్యాయం సహించడం నేర్చుకోండి, అంతేగాని దాని వెళ్ళి హక్కు సంపాదించుకుందామని చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్ళడానికి ప్రయత్నం చేయమాకండి. ఈ చట్టాలన్నింటిలో లూప్ హోల్స్ ఉంటాయి, మళ్ళీ ఆ తర్వాత మీరే ఏడుస్తారు. అనవసరంగా సంతోషంగా ఉన్న వాళ్ళని ఈ చట్టం పేరు చెప్పి దెబ్బలు తినేసాము, అనవసరంగా సంబంధం పోయినాయి అని చెప్పి. దయచేసి ఎప్పటికి కూడా ఇలాంటి వీటిని ఆశపడకండి. అంటే ఈ వాక్యం ఎందుకు మీతో చెప్తున్నానంటే, ఆయన ఒకే రోజు పొద్దున్నుంచి సాయంత్రం వరకు 8 కోట్లు తిప్పారు. 8 కోట్లు తిప్పిన ఆయన వెళ్ళినప్పుడల్లా మీరు ఏం చేయాలనుకుంటున్నారు చేయండి, అధికారపు తీర్పు దేవుని దగ్గర నుంచి వస్తుంది, ఆయన చేయమన్నది చేయండి, అంతే. మీరు ఇష్టం వచ్చినట్టు ఏం చేయలేరు. నేను విడిపించడానికి నాకు శక్తి అని తెలుసా అన్నాడు. అయినా కూడా నువ్వేం చేయలేవు, నువ్వు చేయాలనుకున్నది చెయ్యి అన్నాడు. లంచాలు, దగ్గర మార్గాలు, రికమెండేషన్లు, అవసరాన్ని బట్టి వాళ్ళ దగ్గర నుంచి చేయబోదులు ఇంకో పరిస్థితుల మధ్య నువ్వు వెళ్ళి నీ తాహతును, నీ ప్రదర్శనను, నీకున్న బ్యాకప్ని చూపించుకోవడాలు నో. ఓడిపోండి. అన్యాయాన్ని భరించండి, అన్యాయాన్ని సహించండి. ఆడపిల్ల మగపిల్ల కాదు, పదవి పెద్ద కాదు, అధికారము దుర్వినియోగము కాదు, వారు పెద్ద స్థాయి నీచ స్థాయి కాదు, కులము మతము గౌరవం కాదు. నీ జీవితమే యేసుక్రీస్తు పక్షంగా అన్యాయాన్ని దౌర్జన్యాన్ని భరించడం, అన్యాయాన్ని దౌర్జన్యాన్ని సహించడం, అన్యాయపు తీర్పులను, అన్యాయపు ఉద్దేశాలను ఒప్పుకోవడం, అన్యాయపు పరిస్థితుల మధ్య మారు మాట్లాడకుండా సంతోషంగా దేవుని చిత్తము నా జీవితంలో జరుగుతుందని హృదయపూర్వకంగా దేవుని యందు ఆనందించటం దైవిక నీతి. ప్రియులారా, ఈ నీతి దాటి నీ బతుకు, వాడు అన్నాడని నువ్వు మాట్లాడుతున్నావంటే, వాడు ఒక మాట అన్నాడని నువ్వు రెచ్చిపోతున్నావంటే, వారి డైలాగ్కి నీ హృదయం ప్రేరేపించబడి కౌంటర్లు వేస్తుందంటే అన్యాయాన్ని సహించడం నీకు మనసు లేదని అర్థం. వాళ్ళకి నువ్వు తీర్పులు చెప్పడానికి నీ అభిప్రాయాలను బయటకు తీసుకొస్తున్నావని అర్థం. నీ అభిప్రాయాలను వెల్లడిపరచడంలోనే అన్యాయాన్ని సహించుట అనే విషయం యేసుక్రీస్తు వారి మాదిరిని గుర్తుంచుకో. అంటే చెప్పకూడదా మరి? ఎస్, చెప్పకూడదు. మరి అలా తెలుస్తుంది? నువ్వు ప్రార్థన చేయడం ద్వారా, శత్రువుని దీవించడం ద్వారా తెలుస్తుంది, శత్రువుని ఆశీర్వదించడం ద్వారా తెలుస్తుంది. వారికి నువ్వు బదులిస్తే ఏమవుతుంది? ఆర్గ్యుమెంట్ పెరుగుద్ది, మాట పెరుగుద్ది, ఉద్దేశాలు మారిపోతాయి. హృదయంలో నుంచి రావాల్సినటువంటి మాటలు నీ కోపంలో నుంచి, ఆవేశంలో నుంచి, దురాత్మలో నుంచి బయటకు వస్తాయి. కోపపడుడి గారి పాపం చేయకూడని నీతిని మర్చిపోతావు, ఆటోమేటిక్గా తీర్పు తీరుస్తావు. తద్వారా దేవుని నామానికి అవమానకరమైన పరిచర్య నీ మొదటి మాట వల్ల ప్రారంభం. అన్యాయం అన్నారా? మంచిది. వాళ్ళు అభిప్రాయాలు వ్యక్తపరుస్తున్నారా? ధన్యులము. దేవుని పక్షంగా వాళ్ళు మీ మీద చెడ్డమాటలు వెళ్తున్నారా? 5, 11, 12 మత్తయి సువార్త. ధన్యులం, కృతజ్ఞులం, సంతోషిస్తాం, ఆనందిస్తాం. ఎన్నడూ ఏ విషయంలో దౌర్భాగ్యపు నిష్ఠూరపు తీర్పులు తీర్చం. ప్రశ్నించుకో, నీ జీవితంలో ఏ అన్యాయం ఉంది? చిన్న అన్యాయమా, పెద్ద అన్యాయమా, తృణీకారమా, అంగీకారమా? ఎలా తృణీకరిస్తారు మనుషులు? లెట్ ఇట్ బి. తీసుకో, ఒప్పుకో, ఆనందించు, అనుభవించు. ఎప్పటికీ తిరుగుబాటు చేయొద్దు, ఎప్పటికీ తిరుగుబాటు చేయొద్దు. ఏ స్థితిలో కూడా వారి మీద వాద్యాలు వేయద్దు. నేను మళ్ళీ చెప్తున్నాను, కోర్టులకు వెళ్ళు, పోలీస్ స్టేషన్కి వెళ్ళు, న్యాయం నీకు దొరుకుద్దని నువ్వు ఎదురు చూడు. అన్యాయం దొరికినప్పుడు సంతోషంగా వాళ్ళని దీవించు. అలాగనే అన్యాయం జరిగింది కదని చెప్పి మళ్ళీ ఇంకో దానికి వెళ్ళిపోయి నీ హృదయంలో పాపం చేసుకుంటూ, దేవుని దగ్గర నుంచి నాకు కావాల్సిన న్యాయం జరగలేదు దేవుని మీద అడిగిపోతూ, దేవుడు నాకు ఇలా చేయలేదని చెప్పి దేవుడిని విడిచిపెట్టి, నువ్వు దేవునికి చెందక, దయ్యానికి చెందక ఒక నాస్తికమైన వర్గంలోకి పోయి దేవుని తీర్పుకి నీ వేళ తెచ్చుకోవడం, పోగేసుకోవటం. అంతేకాదు, నేను మొట్టమొదటి చెప్పినట్లుగా అనేక ప్రార్థనలు నా జీవితంలో దేవునికి ఇష్టమైన రీతిగా సమాధానాలు తీసుకొస్తున్నాయి అనే విషయం నాకు జరిగినటువంటి వ్యతిరేకతను బట్టి, లేక నాకు జరిగిన నష్టాన్ని బట్టి, లేక నేను పొందుతున్న కష్టాన్ని బట్టి, లేక నేను అనుభవిస్తున్నటువంటి ఆ బలహీనతలను బట్టి దేవునిని స్తుతించే స్థాయికి ఎదగడమే ఈ శిష్యుని యొక్క మనస్సు. అన్యాయము సహించుట, అన్యాయము భరించుట, తిరస్కారము తీసుకొనుట, దౌర్జన్యమును ఒప్పుకొనుట, అవమానమును లక్ష్య పెట్టుట, అంటే తను యాక్సెప్ట్ చేయటం. లక్ష్య పెట్టడం అంటే రివెంజ్ కాకుండా ఏ స్థితి వచ్చినప్పటికీ మారు మాట్లాడని ఆ గొర్రెపిల్లను గుర్తు చేసుకుని, ఇక్కడ మాట ఎందుకు కొదమసింహం అంటే, కొదమసింహం ఏం చేస్తుందో తెలుసా? కడుపు మార్చుకుని రాత్రంతా 2-3 రోజులు ఆకలికి నక్కడక్కడక్కడ డొక్కలు లోపలికి తీసుకుంటుందండి. ఆ రాత్రి లొక్కలన్నీ లోపలికి పోయాక ఒక రోజు బయటకు వస్తుంది. రాత్రి
ఆహారాన్ని వేటాడుతుంది. వేటాడేటప్పుడు ఆ కడుపులు మాడే స్థితిలో అది పరిగెట్టే స్థాయి ఉంటుంది చూసారా, ఓపిక ఉంటుంది చూసారా. మీరేమనుకుంటున్నారంటే నీరసం వస్తుంది అనుకోండి. నీరసం కాదు, ఆహారం చూడగానే దానికి రెచ్చిపోయిన శక్తి వస్తుంది. ఆ కొదమ సింహం దాన్ని పట్టుకుందంటే ఇంకా రోజు చీల్చి పడేస్తుంది. యూదాగోత్రపు కొదమ సింహము యేసుక్రీస్తు చీల్చగలిగినవాడు, కానీ గొర్రె పిల్లగా మారాడంట. అదండి, అంటే నీకు డైలాగ్ వేయగలిగిన శక్తి ఉంది, నీవు వాళ్ళ మీద కౌంటర్లు వేయగలిగిన మాటలు ఉన్నాయి, అవతల వాళ్ళ మీద కావాల్సిన ప్రూఫ్స్ ఉన్నాయి, అవతల వాళ్ళ మీద నువ్వు అవసరమైతే 4 డిబి దబి దబి దిబి మాట్లాడకుండా మౌనంగా ఉండగలగడమే కృప. దయచేసి వాక్యాన్ని అపార్థం చేసుకోకుండా అర్థం చేసుకుని అన్యాయము సహించుట. డబ్బులు తీసుకుని నిన్నంటారు, నీ పని చేయించుకుని నిన్నంటారు, నీ మాటలు తీసుకుని నిన్నంటారు, నువ్వు ఎంత చేసినా అంటారు, చేయకపోయినా అంటారు. అన్యాయాన్ని భరిద్దాం, అన్యాయాన్ని సహిద్దాం, దౌర్జన్యాన్ని తీసుకుందాం, ఏ పరిస్థితుల్లోనూ తీసుకుందాం. ఎప్పటికీ దాని విషయంలో బలహీనులం కాక దేవుని బలము ప్రకారం నేను భరించగలను అనే స్థాయికి రాగలమా? ఒక సందర్భంలో నాకు ఈ అనుభవం వచ్చినప్పుడు నేను వాళ్ళతో చెప్పిన విషయం అవుతుంది ఏంటంటే, అన్నా నాకు కొట్టే దమ్ము లేదు, కాసే దమ్ము ఉంది. మీరేం కొట్టినా నేను కాస్తాను, మీరేమన్నా నేను కాస్తాను, మీ ఇష్టం, మీరు కొట్టుకున్నాను. వాళ్ళు ఒక 2 నిమిషాలు ఆలోచించి, కొట్టే దమ్ము లేదా నీకు, తిరగబడవా అన్నారు. తిరగబడను. మాట్లాడవా అనను. అనలేనా? నేను మాట్లాడినట్టు ఎవడో మాట్లాడాడు, నేను మాట్లాడితే జంతి గిరిగినట్టు ఎముకలు ఇరిగిపోతాయి లోపల, కానీ మాట్లాడను. ఎందుకంటే నాకు ఈ భరించే స్థాయి నాకు తెలుసు, ఇది నాకు తెలుసు. ఇప్పుడు నేను పరీక్షించుకుంటాను నా దేవుని చిత్తం నా హృదయంలో ఎలా జరుగుద్దో. కాబట్టి మీరు అనండి అంటే రకరకాల మాటలు అన్నారు, బూతు మాటలు అన్నారు. అబ్బబ్బబ్బబ్బబ్బా, అన్నీ ఓపికగా అయ్యాను. వెంటనే వాళ్ళందరికీ చెప్పిన సాక్ష్యం ఒకటే, థ్యాంక్ యూ. ఈరోజు మీరు నన్ను కొడదామనుకున్నారు, కొట్టలేకపోయారు, తిడదామనుకున్నారు, తిట్టలేకపోయారు, కానీ మీరు చేసినటువంటి పనిని బట్టి నేను ధన్యుణ్ణయ్యాను, మీ వల్ల నేను దీవించబడ్డాను. అందరికీ వందనాలు. ఈ అవకాశం మీరు తీసుకున్న మీ అందరికీ కూడా దేవుని పక్షంగా నేను ప్రార్థన చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించను కాక అని చెప్పి సెలవు తీసుకుని బయటకు వచ్చాను. ఎవడెవడైతే నా మీద మాట్లాడారో, ఉమ్ములూసారో, తలలాడించారో, రకరకాలు మాట్లాడారో వాళ్ళందరూ నాకు బెస్ట్ ఫ్రెండ్స్. ఇప్పుడు మేము మంచి స్నేహంతో దేవునిలో వర్ధిల్లుతున్నాం. ఎలా సాధ్యం? భరించడం ద్వారానే సాధ్యం. యేసుక్రీస్తు అన్యాయంగా భరించడాన్ని బట్టి ఈరోజు ప్రపంచానికి దేవుడయ్యాడు. ఆ యేసు మౌనము సత్యాగ్రహం ద్వారా, గాంధీ ద్వారా మనం స్వాతంత్రం తెచ్చుకోవడానికి మార్గంగా మారాము. అనేక ఇలాంటి ఉపమానాలు మన జీవితంలో చాలా ఉన్నాయి. భరించండి, ప్రభు కృపను, శక్తిని పొందుకుందాం. ఆ రీతిగా క్రీస్తు యొక్క పరిపూర్ణతలకు ముందుకు వెళ్ళడానికి సిద్ధపడదాం. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం.